Hello friends, welcome to AgriSet Guru Facebook page and Green Cross Tutorials YouTube channel. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూరు విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. ఈరోజు క్లాస్లో మనం వర్మీ కంపోస్ట్ తయారు చేసేటువంటి విధానము, వర్మీ కంపోస్ట్లో ఉండేటువంటి పోషక విలువలు మరియు లాభాలు, దాంతోపాటుగా వర్మీ వాష్ తయారు చేసే విధానము, దానిలో ఉండేటువంటి పోషక విలువలను గురించి ఈ క్లాస్లో మనం చెప్పుకుందాం. సో వర్మీ కంపోస్ట్ గురించి గత కొద్ది క్లాసుల్లో మనం కంపోస్ట్ ఎలా తయారు చేయాలి, అలాగే దానికి సంబంధించినంత వరకు వివిధ రకాలైనటువంటి కంపోస్ట్ని నియంత్రించేటువంటి అంశాలు చెప్పుకున్నాం. అలాగే కంపోస్ట్ వల్ల లాభాలు తెలియజేసుకున్నాం. అలాగే కంపోస్ట్ నియంత్రించే అంశాలు, వివిధ రకాలైనటువంటి కంపోస్ట్లో ఉండేటువంటి రకాలు, కంపోస్టింగ్లో ఉండేటువంటి దశలు, ఇవన్నీ కూడా తెలియజేసుకున్నాం. సో దీంట్లో భాగంగానే మనం తర్వాత ఈరోజు చెప్పుకోబోయేది ఏంటంటే వర్మీ కంపోస్ట్ గురించి. వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేస్తారు, అదేవిధంగా వర్మీ వాష్ అనేది ఎలా తయారు చేస్తారు అనేది దీంట్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ వర్మీ కంపోస్ట్కి సంబంధించినంత వరకు వానపాములను ఉపయోగించి సేంద్రియ వ్యర్థ పదార్థాలను ఉపయోగించి అలాగే సేంద్రియ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఉపయోగించుకొని విలువైనటువంటి సేంద్రియ ఎరువులు తయారు చేయడాన్ని మనం ఏమంటామంటే వర్మీ కంపోస్టింగ్ అని అంటాం. సో వానపాములను ఉపయోగిస్తాము, అదేవిధంగా సేంద్రియ వ్యర్థ పదార్థాలని ఉపయోగిస్తాము. ఈ విధంగా అన్నిటిని ఉపయోగించుకొని సేంద్రియ ఎరువుల్ని తయారు చేసుకోవడాన్ని మనం ఏమంటున్నామంటే వర్మీ కంపోస్టింగ్ అని అంటున్నాం. దీంట్లో మనకి ఏం తీసుకుంటామంటే కుళ్ళే స్వభావం కలిగినటువంటి అన్ని సేంద్రియ పదార్థాలు వర్మీ కంపోస్టింగ్ కోసం మనం ఉపయోగించవచ్చు. కుళ్ళే స్వభావం ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి సేంద్రియ పదార్థాలని దీనికోసం మనం వాడచ్చు అనమాట. సో వానపాములను ఉపయోగించి ఈ సేంద్రియ వ్యర్థ పదార్థాలని కుళ్ళిస్తాం. దీన్నే మనం వర్మీ కంపోస్ట్ అని అంటున్నాం. సో వానపాములు సేంద్రియ పదార్థం ఎక్కువగా కలిగినటువంటి నేలల్లో ఏం చేస్తుంటాయంటే బొరియలు చేస్తూ ఉంటాయి, నేలనేమో గుల్లగా చేస్తూ ఉంటాయి. సో వీటికి సేంద్రియ పదార్థంతో కలిసిపోయినటువంటి కంప్లీట్గా దీనికి ఏంటంటే సేంద్రియ పదార్థంతో కలిసిపోయినటువంటి మట్టి దీనికి ఆహారంగా తీసుకుంటాయి. ఇవి అంటే దాదాపుగా మనకి ఓవరాల్గా చూసుకునేటప్పుడు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి వానపాములు 70% మట్టి ప్లస్ 30% సేంద్రియ పదార్థము, ఈ రెండింటిని కలిపి ఆహారంగా తీసుకుంటాయి. అలాగే మరికొన్ని రకాలైనటువంటి వానపాములు ఏం చేస్తాయంటే మొత్తం 90% కూడా సేంద్రియ పదార్థాన్ని తీసుకుంటాయి, కేవలం 10% మాత్రమే మట్టిని ఆహారంగా తీసుకుంటాయి. సో ఓవరాల్గా మనకి ఇక్కడ తెలుస్తుంది ఏంటి అంటే దీంట్లో ఉండేటటువంటి ఈ వర్మీ కంపోస్ట్లో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే దీన్ని మనం వానపాములను ఉపయోగించి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ వానపాములకు ఉండేటువంటి ఆహారం ఏంటి అని అంటే మట్టి మరియు సేంద్రియ పదార్థం. వానపాములు మట్టిని సేంద్రియ పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటాయి. సో 70% మట్టిని తీసుకుంటే 30% సేంద్రియ పదార్థాన్ని తీసుకుంటాయి. అలాగే కొన్ని అయితే 90% సేంద్రియ పదార్థం తీసుకుని కొన్ని కేవలం 10% మాత్రమే మట్టిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. సో దీన్ని మనం ఏమంటున్నామంటే ఈ విధంగా ఆహారంగా తీసుకున్న తర్వాత ఈ సేంద్రియ పదార్థంతో కలిసిపోయినటువంటి మట్టిని ఆహారంగా తీసుకున్న తర్వాత అవి చేసేటటువంటి విసర్జనలు ఏవైతే ఉంటాయో ఆ విసర్జనలనే మనం ఏమంటున్నామంటే వర్మీ కంపోస్ట్ అని అంటున్నాం. సో ఏదైతే ఆహారాన్ని అయితే సేంద్రియ పదార్థము ప్లస్ మట్టిని ఆహారంగా తీసుకొని ఈ వానపాములు ఒక రకమైనటువంటి విసర్జనలు చేస్తాయి, వాటినే మనం వర్మీ కంపోస్ట్ అని అంటాం. సో వానపాములు తీసుకున్నటువంటి ఆహారము జీర్ణ వ్యవస్థలో అనేక రూపాంతరాలు చెందుతుంది, అనేక రసాయనాలతో మిళితమైనటువంటి పదార్థం ఇది. కాబట్టి ఇలాంటి అనేక వాటితో మిళితమైనటువంటి పదార్థాన్ని విసర్జించడం వల్ల ఆ పదార్థంలో పోషకాలతో పాటు ఏముంటాయంటే అనేకమైనటువంటి ఏంటి విటమిన్లు ఉంటాయి, ఎంజైమ్లు ఉంటాయి, ఇలాగ అనేక రకాలైనటువంటి ఇతర ఆమ్లాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి దాన్ని వానపాములు విసర్జన చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వర్మీ కంపోస్ట్ అనేటువంటి దానికి చాలా విలువ ఎక్కువ. మామూలుగా న్యాచురల్గా దొరికేటటువంటి ఎరువుల కంటే కూడా ఇదేంటంటే ఒక జీవి, వానపాము అనేటువంటిది ఒక జీవి. అది ఆహారంగా సేంద్రియ పదార్థాన్ని తీసుకోవడం ఏంటి, సేంద్రియ పదార్థము మట్టి దాన్ని ఆహారంగా తీసుకున్న తర్వాత కొన్ని విసర్జనలు చేయడం, అది విసర్జించినటువంటి పదార్థంలో విపరీతంగా విటమిన్లు కానీ ఎంజైమ్లు కానీ
ఇలాంటివన్నీ కూడా మొక్కకి బాగా ఉపయోగపడేటువంటి పోషకాలన్నీ కూడా దాంట్లో ఉండడం అనేది చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అందువల్ల వర్మీ కంపోస్ట్కి యాక్చువల్గా ఏంటంటే చాలా వాల్యూ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో దీనికి అనువైనటువంటి వానపాములు ఏంటి? వర్మీ కంపోస్ట్కి వానపాములని మనం వానపాముల ద్వారా తయారు చేస్తామని చెప్పుకున్నాం. కాబట్టి వర్మీ కంపోస్ట్కి అనువైనటువంటి వానపాముల గురించి మనం చూసినప్పుడు ఇక్కడ ఒక 3 రకాలైన వానపాములను మనకి ఇక్కడ ఇచ్చారు. ఏంటంటే పెరియోనిక్స్ ఎక్స్కవేటస్ అనేది ఒకటి, అలాగే ఐసీనియా ఫోటిడా, యూడ్రిల్లస్ యూజిని 3 రకాలైనటువంటి వానపాములు వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి అనువైనవిగా మనకి గుర్తించడం జరిగింది. పెరియోనిక్స్ ఎక్స్కవేటస్, ఐసీనియా ఫోటిడా, యూడ్రిల్లస్ యూజిని ఈ 3 రకాలైనటువంటి వానపాములు వర్మీ కంపోస్ట్ తయారీకి అనువైనటువంటివిగా మనకి గుర్తించడం జరిగింది. ఎలా చేస్తాము ఏంటి, ఈ వర్మీ కంపోస్ట్ అనేది ఎలాగ తయారు చేస్తాం, దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటి, ఎన్ని రోజులు ఉంచాలి, ఎలా చేస్తే మనకి ఫైనల్గా ఎప్పటికి తయారవుతుంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఈ వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేస్తామంటే ముందుగా దీనికోసం ఏంటంటే కొంచెం ఒక రకమైనటువంటి సిమెంట్ కుండీలు లాంటివి మనం తయారు చేసుకోవాలి. ఈ వర్మీ కంపోస్ట్ తయారీ కోసం 1 మీటర్ వెడల్పు ఉండాలి, అలాగే 1/2 మీటర్ ఎత్తు ఉంటే సరిపోతుంది. 10 మీటర్ల పొడవు కలిగినటువంటి సిమెంట్ కుండీలు అయితే శాశ్వతంగా తయారు చేసుకుంటే బాగుంటుంది. సో కొలతలు ఒకసారి జాగ్రత్తగా చూడండి. వర్మీ కంపోస్ట్ తయారీ కోసం మనం ఉపయోగించేటటువంటి కొలతలు ఏంటంటే 1 మీటర్ వెడల్పు, 1/2 మీటర్ ఎత్తు, 10 మీటర్ల పొడవు కలిగినటువంటి సిమెంట్ కుండీలను మనం తయారు చేసుకోవాలి. వీటిపైన తాటి ఆకులు కానీ కొబ్బరాకులతో కానీ ఒక షెడ్ వేసుకోవాలి. ఎందుకంటే ఊరికే దాన్ని కూడా మనం బయట అలాగా వదిలేయడానికి అయితే లేదు. కొబ్బరాకులతో కానీ తాటాకులతో కానీ ఒక షెడ్ అనేది వేసుకోవాలి. షెడ్ వేసి నీడ ఉండేటట్లుగా చేయాలి దానికి. ఎందుకంటే ఊరికే మనం ఓపెన్గా దాన్ని వదలడానికి అయితే లేదు. కాబట్టి పైన ఒక షెడ్ అనేది వేయాలి. క్రిందేమో తొట్టెలు అనేవి ఉంటాయి. తొట్టెల క్రింది భాగం గట్టిగా ఉండాలి. వీటిలో ముందుగా 6 అంగుళాల మందంతో కొబ్బరి పీచు కానీ, అరటి ఆకులు కానీ, చెరుకు చెత్త కానీ చిన్న చిన్న ముక్కలుగా చేసి పరచడం చేయాలి. సో ఒక 6 అంగుళాల మందంలో ఇందులో ఏదైనా సరే అరిటాకులు కానీ, కొబ్బరి పీచు కానీ, చెరకు చెత్త మిగిలిపోతుంది కదా, ఆ చెత్త కానీ చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మనం ముందుగా పరుచుకోవాలి. దీన్నే మనకి ఏమంటారంటే బెడ్ అంటారు. సో ముందుగా మనం బెడ్ ప్రిపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. బెడ్ దేంతో తయారు చేస్తాము? కొబ్బరి పీచు, అరటి ఆకులు, అలాగే చెరకు చెత్తతో కానీ ఈ బెడ్ని మనం తయారు చేస్తాం. పశువులు తినగా మిగిలిపోయినటువంటి గడ్డి, చెరకు చెత్త, పాడైపోయినటువంటి కూరగాయలు, పండ్లు వంటి వ్యర్థ పదార్థాలను సేకరించి పొరలు పొరలుగా పశువుల పేడ స్లర్రీతో తడుపుతూ ఈ కుండీ అంతా కూడా మనం నింపాల్సి ఉంటుంది. సో వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి మనం దేన్ని వాడుతూ ఉంటాం అనేది మనం ఒకసారి కనుక చూస్తే దీంట్లో మనం ఏం వేయొచ్చు అనేది మనం చూసినప్పుడు పశువులు తినగా మిగిలిపోయినటువంటి గడ్డి ఉంటుంది, అలాగే చెరకు చెత్త ఉంటుంది, పాడైపోయినటువంటి కూరగాయలు కూడా అవసరమవుతాయి, అవి కూడా వాడుకోవచ్చు. పండ్లు ఉంటాయి, వ్యర్థ పదార్థాలు, వీటన్నిటినీ కూడా పండ్ల వంటి వ్యర్థ పదార్థాలను సేకరించి పొరలుగా వేసుకుంటాం. మనం ఎలాగైతే ఇంతకుముందు అనేక రకాలైనటువంటి కంపోస్టులు తయారు చేయడం చూసాం కదా, పట్టణ కంపోస్ట్ కావచ్చు, లేకపోతే గ్రామీణ కంపోస్ట్ కావచ్చు, మిగిలినటువంటి ఈ ఎరువులు తయారు చేసేటువంటి ఈ కంపోస్టులు తయారు చేసేటువంటి విధానంలో పొరలుగా వేయడం చూసాం. కొంత పొర వరకు పరిచిన తర్వాత పైన ఒక స్లర్రీ వేసుకోవడం అనేది మనకు అలవాటుగా ఉంది. అలాగే దీనికి కూడా ఏం చేస్తామంటే పశువుల పేడతో దాన్ని ఒక స్లర్రీలాగా తయారు చేసి దాన్ని తడుపుతూ ఉండాలి, పొరలుగా వేసుకుంటాం. సో 2-3 రోజులకు ఒకసారి కుండీలో ఉండేటువంటి చెత్త అంతటిని కూడా కలయి తిప్పుతూ ఉండాలి. కుండీలో ఉండేటువంటి చెత్త 2-3 రోజులకు ఒకసారి కలయి తిప్పడం చేస్తూ ఉండాలి. మధ్యలో కొంచెం నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. ఇలాగ చేస్తూ ఉంటే అది ఏమవుతుందంటే పాక్షికంగా అది కుళ్ళుతుంది. సో మనం చేయాల్సినటువంటి పని అదే అనమాట. అంటే 2-3 రోజులకు ఒకసారి ఈ కుండీలో చెత్త అంతటిని కూడా కలుపుతూ ఉండడం, కొద్దిగా నీళ్లు చల్లుతూ ఉండడం, అలా చేసినప్పుడు అది పాక్షికంగా కుళ్ళుతుంది. ఈ విధంగా పాక్షికంగా కుళ్ళినటువంటి వ్యర్థ పదార్థాలకు మనం ఏం చేస్తామంటే అప్పుడు మనం దాంట్లో వానపాముల్ని విడిచిపెట్టాలి. సో ఆ టైంలో మనం వానపాముల్ని విడిచిపెట్టాలి. సో అలాగే సుమారు 1 టన్ను చెత్తకి దాదాపు 1000 చొప్పున వానపాముల్ని మనం అక్కడ వదలాల్సి ఉంటుంది. సో 1 టన్ను చెత్త ఉంది అని మనం అంచనా వేసుకుని ఉంటే దాదాపు 1000 నెంబర్ ఎంతంటే 1000 వానపాములను అక్కడ మనం వదిలిపెట్టాల్సి ఉంటుంది. సో ఈ వానపాములను వదిలిన తర్వాత కుండీలో ఉండే చెత్తను ఎట్టి పరిస్థితులను కూడా మనం కదల్చకూడదు. వానపాములను వదలకు ముందే మనం వాటన్నిటిని కదపడము, కొద్దిగా కుళ్ళేటట్టుగా చేయడం ఇదంతా చేయాలి. ఎప్పుడైతే మనం వానపాముల్ని దాంట్లో వదిలిపెట్టామో వానపాములను వదిలిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని మనం కదలచకుండా ఉండాలి.
తర్వాత కుండీలో తగిన తేమ నిల్వ ఉండడానికి మనం ఏం చేస్తూ ఉండాలంటే ఈ తొట్టెల పైన గోనె పట్టాలు కానీ లేకపోతే వరి చెత్త కానీ పైన పరిచి ఉంచుకోవాలి. ఎందుకంటే తేమ లాస్ అయిపోకుండా ఉండడం కోసం పైన మనం గోనె పట్టాలు వరి చెత్త ఏదో ఒక దాన్ని మనం పైన కప్పి ఉంచవచ్చు. అదే కనుక వేసవికాలం అనుకోండి, ఎక్కువగా తేమ లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో మనం ఏం చేసుకోవాలంటే ప్రతిరోజు కూడా దానిపైన నీటిని చల్లుతూ ఉండాలి. ప్రతిరోజు వేసవికాలంలో అయితే ప్రతిరోజు నీటిని చల్లుతూ ఉండాలి. మిగిలినటువంటి రోజుల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా లేనటువంటి రోజుల్లో మనం ఏం చేస్తామంటే 3 రోజులకు ఒకసారి నీటిని చల్లుతూ ఉండాలి. దేనిపైన ఏదైతే మనం కుండీల్లో ఇదంతా కూడా సేంద్రియ వ్యర్థ పదార్థాలు నింపి దాంట్లో మనము వానపాముల్ని వేసాం కదా, సో ఇలాగ వేసినటువంటి వాటిపైన వేసవికాలంలో అయితే ప్రతిరోజు కూడా పైన నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. అలా కాకుండా మామూలు రోజుల్లో అయితే 3 రోజులకు ఒక్కొక్కసారి నీటిని చల్లుతూ ఉండాలి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి బిట్ ఉంది ఏంటంటే దీంట్లో తేమ శాతం ఎంతవరకు ఉండేలాగా చూసుకోవాలి. వానపాములకు సంబంధించినంత వరకు ఈ వర్మీ కంపోస్ట్ బెడ్లు తయారు చేసినప్పుడు దాంట్లో తేమ శాతం అనేటువంటిది ఎంత ఉండేలాగా చూసుకోవాలి. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. ఇది 40 నుంచి 50% తేమ ఉండేటట్లుగా మనం ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి. ఇది ఒక ముఖ్యమైన బిట్ అని ఎందుకన్నామంటే పాత మెటీరియల్స్లోనైతే ఇది 30 to 40% అని ఉంటుంది. అదే దీనిలోకి వచ్చేసరికి ఏంటంటే 40 to 50% అంటే పెరిగింది. దాని ఎంత తేమ ఉండాలనే దాన్ని కూడా పెంచడం జరిగింది. సో 40 నుంచి 50% తేమ ఉండేటట్లుగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇలాగ మెయింటైన్ చేస్తూ ఉండాలి. వేసవికాలం అయితే ప్రతిరోజు తడుపుకోవడం, అదే మిగిలినటువంటి రోజుల్లో అయితే కనీసం 3 రోజులకు ఒకసారైనా కూడా తడుపుకోవడం ద్వారా ఆ తేమ శాతాన్ని మనం మెయింటైన్ చేయగలుగుతూ ఉండాలి. ఎంత తేమను మనం మెయింటైన్ చేస్తామంటే 40 నుంచి 50% తేమ శాతాన్ని మనం మెయింటైన్ చేయాలి. ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఉపయోగించినటువంటి వ్యర్థాలను బట్టి సుమారు 2.5 నెలల్లో ఇది మనకి కంప్లీట్గా తయారవుతూ ఉంటుంది. పూర్తిగా తయారైనటువంటి వర్మీ కంపోస్ట్ ఎలా ఉంటుందంటే బాగా పొడి పొడిగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. మనం సింపుల్గా చెప్పాలంటే అది ఎలా కనిపిస్తుందంటే టీ పొడిలాగా కనిపిస్తుంది. మనం టీ పొడి వాడుతుంటాం కదా, సేమ్ ఆ టీ పొడిలాగే అది మనకి కనిపిస్తూ ఉంటుంది వర్మీ కంపోస్ట్. కాబట్టి మామూలుగా మనం వేసినటువంటి సేంద్రీయ పదార్థాలన్నీ కూడా కుళ్ళుతాయి. కుళ్ళినటువంటి వాటన్నిటిని కూడా ఇది ఆహారంగా తీసుకుంటాయి. ఆహారంగా తీసుకున్న తర్వాత విడిచిపెట్టేటటువంటి విసర్జనలే మనకి వర్మీ కంపోస్ట్. కాబట్టి ఇది తయారవడానికి ఎంత టైం పడుతుందంటే 2.5 నెలలు. ఈ వర్మీ కంపోస్ట్ అనేటువంటిది ఒకసారి మనం కనుక ఈ వానపాముల్ని వదిలిన తర్వాత అదంతా కంప్లీట్ అయ్యి మనకి ఎరువు తయారవడానికి పట్టేటువంటి కాలం ఎంత అంటే 2.5 నెలలు పడుతుంది. ఈ విడుదలైనటువంటి అంతా చివరిలో మనకు వచ్చేటటువంటి వర్మీ కంపోస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే పొడి పొడిగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. జస్ట్ మనకి టీ పొడి ఎలా ఉంటుందో అలాగే ఇది కనిపిస్తూ ఉంటుంది. సో కంపోస్ట్ తయారైందని నిర్ధారించుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే 3-4 రోజులు ఆ నీటిని మనం ప్రతిరోజు చల్లుతూ ఉంటాం కదా. వేసవికాలం అయితే ప్రతిరోజు చల్లుతూ ఉంటాం. మామూలు రోజుల్లో అయితే 3-4 రోజులకు ఒకసారి చల్లుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే మనకి ఇది తయారైందని అర్థమైందో మనం ఏం చేయాలంటే ఈ నీటిని చల్లడం అనేది మానేయాలి. సో అప్పుడు తేమను వెతుక్కుంటూ వానపాములు ఏం చేస్తాయంటే బెడ్ వద్దకు చేరుకుంటాయి. బెడ్ అంటే అడుగు భాగానికి చేరుకుంటాయి. సో క్రింద మనం ఒక బెడ్ ఏర్పాటు చేసాం కదా, కొబ్బరి పీచుతో కానీ లేకపోతే చెరకు చెత్తతో కానీ అడుగు భాగంలో ఒక బెడ్ ఏర్పాటు చేసాం కదా. కాబట్టి ఎప్పుడైతే తేమ అనేటువంటిది వాటికి సరిపడటం లేదో అవన్నీ ఎక్కడికి చేరుకుంటాయంటే బెడ్ వద్దకి చేరుకుంటాయి, క్రిందికి చేరుకుంటాయి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే తయారైపోయినటువంటి వర్మీ కంపోస్ట్ని సేకరించుకోవచ్చు. 3 mm జల్లెడ తాలూకు రంధ్రాల పరిమాణం చూసుకున్నప్పుడు 3 mm జల్లెడ, అది కూడా బిట్లాగా అడగొచ్చు. సో 3 mm జల్లెడతో వానపాములు వాటి గుడ్లు లేకుండా జల్లించాలి మనం. సో అలా జల్లించిన తర్వాత మిగిలిన వాటి అంతటినీ కూడా సంచుల్లో వేసి నిల్వ చేసుకోవాలి. ఏ జల్లెడలు వాడాలి, దీన్ని మనము తీసేటప్పుడు ఎంత పరిమాణం ఉన్నటువంటి జల్లెడలు వాడాలి అని అంటే రంధ్రాల పరిమాణం 3 మిల్లీమీటర్ల ఉండేటువంటి ఆ జల్లెడ వాడినప్పుడు ఏమవుతుంది, దీనికి సంబంధించినటువంటి గుడ్లు ఇవన్నీ కూడా అందులోనే మిగిలిపోతే వాటన్నిటినీ జల్లించి ఆ తర్వాత సంచుల్లో మనం వేసి నిల్వ చేసుకుంటాం. ఎరువు సేకరించిన తర్వాత తొట్టెల్లో మరలా సేమ్ ప్రాసెస్ అంతా మనకి మామూలుగానే జరుగుతుంది. వ్యర్థ పదార్థాలను వేయడం, మళ్ళీ కొంచెము దాన్ని కుళ్ళబెట్టిన తర్వాత ఆ తర్వాత ఎరువుగా దీన్ని తయారు చేసుకోవడం, ఇదంతా కూడా మళ్ళీ రిపీటెడ్గా అది జరుగుతూ ఉంటుంది. 1 టన్ను వ్యర్థ పదార్థాల నుంచి మనకి 1 టన్ను వ్యర్థ పదార్థాల నుంచి మనకి దాదాపుగా 500 కిలోల వర్మీ కంపోస్టు తయారవుతుంది. ఇది జాగ్రత్తగా మనకి చూసుకోండి. వర్మీ కంపోస్ట్ తయారీలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇందులో పెద్దగా అంటే ఏంటంటే ఇది థియరీ కోసం నేను చెప్తున్నాను. కనీసం మనకు ఒక బేసిక్ అవగాహన ఉండాలి కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. దీంట్లో బిట్స్ ఏమీ లేవు అలానే ఏమనుకోవద్దు, చాలా బిట్స్ దీంట్లో ఉంటాయి మనకి, జాగ్రత్తగా మీరు ఫాలో అవుతూ ఉండాలి.
ఇది ఒక ముఖ్యమైనటువంటి టాపిక్స్ కాబట్టి తప్పనిసరిగా మనకి దీంట్లో నుంచి ఎక్కువ బిట్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. సో వర్మీ కంపోస్ట్కి సంబంధించినటువంటి ఒక బిట్ ఏంటంటే ఇది పొడిగా నల్లగా తేలిగ్గా టీ పొడిలాగా ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే కొన్ని సందర్భాల్లో బ్లాక్ గోల్డ్ అని అంటారు దీన్ని. సో వర్మీ కంపోస్ట్కి ఇంకొక పేరు ఏంటంటే బ్లాక్ గోల్డ్. ఒక్కొక్క దానికి ఉన్నాయి కదా పేర్లు, మనకి కొన్నిట్లో బంగారాలని ఉంటాయి కదా. సో వైట్ గోల్డ్ అంటే ఏంటి, గ్రీన్ గోల్డ్ అంటే ఏంటి, బ్లాక్ గోల్డ్ అంటే ఏంటి, ఇలాగ మనకి ఆ బిట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో దీన్ని మనం ఏమని అనుకోవచ్చు అంటే బ్లాక్ గోల్డ్ అని వర్మీ కంపోస్ట్ని మనకి పిలుస్తూ ఉంటారు. బ్లాక్ గోల్డ్ బాగా గుర్తుపెట్టుకోండి. వర్మీ కంపోస్ట్ ఉన్న మరొక పేరు ఏంటంటే బ్లాక్ గోల్డ్. సో ఈ వర్మీ కంపోస్ట్ తయారీలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఏంటి జాగ్రత్తలు? ఈ వానపాములను ఏం చేయాలంటే సూర్యరశ్మి నుంచి, వర్షాన్ని నుంచి ఎప్పుడు కూడా వీటికి రక్షణ అనేటువంటిది కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో మనం ఏం చేయాలంటే వానపాములకి సూర్యరశ్మి కానీ వర్షం నుంచి ఎప్పుడైనా సరే మనం ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా ఉంటూ ఉండాలి. వర్మీ కంపోస్ట్ బెడ్స్లో తేమ శాతం ఎంత ఉండాలి అంటే ఇందాకే చెప్పాను నేను, 40 నుంచి 50% తేమ అనేది తప్పనిసరిగా అవసరం అవుతుంది. వర్మీ కంపోస్ట్ బెడ్స్లో ఉండవలసిన తేమ శాతం ఎంత అంటే 40 నుండి 50% తేమ ఉండేటట్లుగా వాటిని చూసుకోవాలి. పాక్షికంగా కులినటువంటి వ్యర్థ పదార్థాల మిశ్రమాన్ని వాడడం బాగా దానికి శ్రేయస్కరంగా ఉంటుంది. అంటే మరి అప్పుడే ఫ్రెష్గా తెచ్చినటువంటి సేంద్రియ పదార్థాలు, వేస్టేజ్ ఇవన్నీ కాకుండా పాక్షికంగా కుళ్ళింది అయితే బాగుంటుంది. కాబట్టి ముందుగా కొంచెం పాక్షికంగా కుళ్ళబెట్టిన తర్వాత మాత్రం మనం కుండీలలో వేసుకుంటే అది బాగా తయారవుతుందని అర్థం. సో ఎలుకలు, చీమలు, కోళ్ళు ఇవన్నీ కూడా దీనికి శత్రువులు. ఈ ఏదైతే వర్మీ కంపోస్ట్ ఉంటుందో దాంట్లో ఉండేటటువంటి వానపాములకి శత్రువులు ఏంటంటే ఈ ఎలుకలు ఉంటాయి, చీమలు బాగా పడుతుంటాయి, కోళ్ళు ఇవన్నీ కూడా ప్రవేశించి వీలైనంత వరకు వాటన్నిటిని బయటికి లాగేయడం, ఆ వానపాములని బయటికి తీసుకొచ్చి చంపడం, తినేయడం అన్నీ చేస్తూ ఉంటాయి. చీమలు పట్టేస్తే కొన్ని సందర్భాల్లో వానపాములకి శరీరం అంతా కూడా చీమలు పట్టేసి చంపేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ శత్రువుల బారి నుంచి మనం వాటిని రక్షించేదానికి ఆ ప్రయత్నం అయితే చేయాలి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకుని అవసరాన్ని బట్టి ఏమి మనం జాగ్రత్త తీసుకోవాలి అవి తీసుకుంటూ ఉండాలి. అలాగే వ్యర్థ పదార్థాలు వేయడము, వర్మీ ఎరువును సేకరించడం అనేది సకాలంలో జరగాలి. దాంట్లో చేయాల్సినటువంటి పనులు మనం సకాలంలో చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన యాక్టివిటీ. వ్యర్థ పదార్థాల్లో ప్రధానంగా మనం వేసేటప్పుడు చేసేటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే అందులో ప్లాస్టిక్ కానీ గాజు పదార్థాలు కానీ లేకుండా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ వర్మీ కంపోస్ట్ తయారీలో అతి ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఏమేమి ఉండకూడదు అని అంటే ప్లాస్టిక్ ఉండకూడదు, అలాగే గాజు పదార్థాలు ఏవి కూడా దాంట్లో ఉండడానికి లేదు. ఎందుకంటే ఇవి ఆహారంగా తీసుకుంటాయి కదా, మనం వేసినటువంటి సేంద్రియ పదార్థాన్ని ఈ వానపాములే ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి దాంట్లో ప్లాస్టిక్ ఉన్న వానపాములు దెబ్బతింటాయి. అలాగే దాంట్లో గాజు ముక్కల్లాంటివి ఉన్నా సరే వానపాములు చనిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఏం చేయాలంటే ప్లాస్టిక్ లేకుండా చూడాలి. నెంబర్ 2 ఏంటంటే గాజు పదార్థాలు లేకుండా చూడాలి. ఇలాగ లేనటువంటి పదార్థాలు, సేంద్రియ వ్యర్థ పదార్థాలన్నింటినీ తీసుకొచ్చి మనం అక్కడ ఉండేటువంటి కుండీలలో వేసి చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక 2.5 నెలల్లో మనకి చాలా చక్కటి మంచి క్వాలిటీ కలిగినటువంటి ఈ వర్మీ కంపోస్ట్ అనేది తయారవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో వర్మీ కంపోస్ట్ తయారీలో ఈ విషయాలను మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే వర్మీ కంపోస్ట్లో ఏ పోషక విలువలు ఉంటాయి, వాటి తాలూకు లాభాలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఏంటి అసలు వర్మీ కంపోస్ట్ మనం ఎందుకు వాడతాము, అసలు దాంట్లో ఏ పోషక పదార్థాలు అనేవి ఉంటాయి అనేది ఒకసారి కనుక మనం చూస్తే కనుక వర్మీ కంపోస్ట్లో 1 నుంచి 1.5% నత్రజని ఉంటుంది. అలాగే భాస్వరం 0.8% ఉంటుంది, 0.8% పొటాషియం ఉంటుంది. ఇవి జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక దగ్గర రాసుకోవాలి. కంపోస్ట్లో లేకపోతే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దాంట్లో ఎంత శాతాలు ఉంటాయి, నత్రజని, భాస్వరము, పొటాష్ అనేటువంటివి ఎంతెంత మోతాదుల్లో ఉంటాయి అనేటువంటిది ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒకసారి చూసాం. సాధారణంగా పశువుల ఎరువుల్లో ఎంత ఉంటుంది, పశువుల ఎరువుల్లో నత్రజని శాతం చూస్తే 0.5 నుంచి 0.6% నత్రజని ఉంటుంది. అలాగే 0.1 నుంచి 0.2% భాస్వరం ఉంటుంది, 0.4 నుంచి 0.5% పొటాషియం అనేది ఉంటుంది పశువుల ఎరువుల్లో. అదే వానపాముల ఎరువు మనం చూసేటప్పుడు ఏంటంటే ఈ వర్మీ కంపోస్ట్లో నత్రజని 1 నుంచి 1.5% ఉంటుంది, భాస్వరం వచ్చేసరికి 0.8% ఉంటుంది, పొటాషియం వచ్చేసరికి 0.8% ఉంటుంది. గుర్తుపెట్టుకోవడం కూడా ఇది ఈజీగా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. 1 నుంచి 1.5% నత్రజని, 0.8% భాస్వరం, 0.8% పొటాషియం ఉంటాయి దీంట్లో.
ఇవి కంపోజిషన్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎప్పుడు కూడా ప్రధానమైనటువంటి పోషకాలనే కదా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఎన్పీకేలు ఎంతెంత ఉంటాయనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో వివిధ మోతాదుల్లో ఇవే కాకుండా ఏదైతే మనకి నత్రజని, భాస్వరం, పొటాష్ ఇవే కాకుండా ఇంకే ఉంటాయంటే దీంట్లో మనకి చూస్తే కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, రాగి, ఇనుము, జింకు వంటి ఇతర సూక్ష్మ పోషకాలు కూడా దీంట్లో మనకి లభ్యమవుతూ ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, రాగి, ఇనుము, జింకు వంటి ఇతర సూక్ష్మ పోషకాలు కూడా దీనిలో నుంచి లభ్యమవుతూ ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సో మరి ఇవన్నీ మిగతా వాటిలోనూ కూడా లభిస్తాయి కదా, మామూలు పశువుల ఎరువులోనూ కూడా లభిస్తాయి కదా అని చెప్పి మనకి డౌట్ రావచ్చు. కానీ పశువుల ఎరువుకి దీనికి ఉండేటువంటి తేడా ఏంటంటే దీంట్లో మనకి కొన్ని రకాలైనటువంటి ముఖ్యమైన విటమిన్లు లభిస్తాయి, అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి ఎంజైమ్లు ఉంటాయి, అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి హార్మోన్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మొక్క బాగా పెరుగుతుంది, వాటి తాలూకు పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే దాంతోపాటుగా వాటి తాలూకు దిగుబడులు తద్వారా బాగా పెరుగుతూ ఉంటాయి. ఇది మనకి చెప్తూ ఉండేటువంటిది. కాబట్టి వర్మీ కంపోస్ట్లో ఉండేటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియం శాతాలు ఎంత, అదొక ముఖ్యమైనటువంటి బిట్. దాంతోపాటుగా ఉండేటటువంటి ఇతర పోషకాలు ఏముంటాయి, సూక్ష్మ పోషకాలు అని అంటే దాంతో మనకి కాల్షియం లభిస్తుంది, మెగ్నీషియం లభిస్తుంది, రాగి ఉంటుంది, ఇనుము ఉంటుంది, అలాగే జింక్ కూడా లభిస్తుంది. ఇవే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. వీటన్నిటితో పాటుగా విటమిన్లు లభిస్తాయి, అలాగే ఎంజైమ్లు ఉంటాయి, అనేక రకాలైనటువంటి హార్మోన్లు కూడా దీంట్లో లభిస్తాయి. ఎందుకు అని అంటే ఒక జీవి అంటే ఒక వానపాము విసర్జించేటటువంటి విసర్జక పదార్థం కాబట్టి దాంట్లో ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. ఇదే మనం పశువుల ఎరువుల్లో ఇంత భారీ స్థాయిలో మనకు అక్కడ కనిపించవు. కేవలం ఈ వర్మీ కంపోస్ట్లో మాత్రమే ఇలాగ మనకి కనబడుతూ ఉంటాయి. ఏం చేస్తుంది అసలు వర్మీ కంపోస్ట్ అనేది, ఎందుకు వాడతాము ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూస్తే దీంట్లో ఉండే పోషక విలువలు మనం చూసాము. ఇప్పుడు కనుక దానికి ఎందుకు మనం ఉపయోగిస్తాం, ఏం చేస్తుంది ఇది వర్మీ కంపోస్ట్ కనుక ఒకసారి మనం నేలకి అప్లై చేసినప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం కనుక చూస్తే నేల యొక్క నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతూ ఉంటుంది. నీటిని నిలబెట్టుకునేటువంటి గుణం దీనికి బాగా పెరుగుతుంది నేలకి అందించినప్పుడు. అలాగే నేల యొక్క ఆమ్ల లేదా క్షార లక్షణాలు అనేది తొలగిస్తూ ఉంటుంది. సేమ్ మనకి ఇందులో మనం చూసాం కదా, హ్యూమస్ అని ఇందు ముందు చెప్పుకున్నాం. సేంద్రీయ పదార్థం అలాగా విచ్ఛిన్నం చెందుతూ ఫైనల్గా ఒక సంక్లిష్టమైనటువంటి పదార్థం ఒకటి ఏర్పడుతుంది. దాన్నే మనం హ్యూమస్ అంటారని చెప్పుకున్నాం. ఈ హ్యూమస్ అనేది నేలలో ఉండి ఒక పెద్ద మనిషి పాత్రని పోషిస్తూ ఉంటుంది. అవసరమైన చోట్ల ఎక్కడ పోషకాలు ఏంటి అవసరం ఏంటి అనేది అంతా కూడా చూస్తుంది. ఆమ్లత్వాన్ని, క్షారత్వాన్ని కూడా అది నియంత్రణ చేస్తూ ఉంటుందని ఎలాగైతే చెప్పుకున్నామో అటువంటి లక్షణాలే దీనికి కూడా మనకి ఇక్కడ గమనిస్తూ ఉంటాం. వర్మీ కంపోస్టులు కూడా అటువంటి లక్షణాలే మనం గమనిస్తూ ఉంటాము. నేల యొక్క ఆమ్ల లేదా క్షార లక్షణాలని దీన్ని ఉపయోగించి తొలగించే పరిస్థితి మనకి ఉంటుంది. అలాగే మొక్కలు చీడపీడలను తట్టుకునేటువంటి శక్తిని కలిగి ఉంటాయి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనము ఇవి మొక్కలకి అందిస్తామో అవి చాలా వరకు కూడా ఈ చీడపీడల బారిన అంత తొందరగా పడవు. వాటి నుంచి తట్టుకునేటువంటి శక్తి వీటికి ఆ మొక్కలకి వస్తుంది దీన్ని మనం అందించడం వల్ల. సో కూరగాయల్లో రుచి, పూలలో వాసన, ఆహార పదార్థాల యొక్క నిల్వ సామర్థ్యము ఇవన్నీ కూడా పెరుగుతాయి. డెఫినెట్గా ఎప్పుడైతే మనం మామూలుగా పెంచినటువంటి కూరగాయలకి వర్మీ కంపోస్ట్ వేసి పెంచినటువంటి కూరగాయలకి అన్నిటిలోనూ తేడా ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి ఆకారంలో తేడా ఉంటుంది, ప్రధానంగా వాటి తాలూకు రుచి తేడా ఉంటుంది, వాటి తాలూకు వాసన తేడాగా ఉంటుంది. డెఫినెట్గా ఆ మార్పుని మనం తప్పనిసరిగా గమనించవచ్చు. మామూలుగా రసాయనాల ద్వారా పండించినటువంటి కూరగాయలకి, అదే రసాయనాలు కాకుండా పండించి వర్మీ కంపోస్ట్ ఉపయోగించి పండించినటువంటి కూరగాయలకి చాలా తేడా అనేది ఉంటుంది. రుచిలో తేడా ఉంటుంది, దాని వాసనలో తేడా ఉంటుంది. ఇలాగ అనేక అంశాల్లో తేడాను మనం గమనించవచ్చు. అదే పువ్వులు అనుకోండి, ఏదైనా పూల మొక్కలకి మనం వేసినప్పుడు వాటిలో కూడా కొత్త సువాసన అనేటువంటిది వస్తుంది. అంటే న్యాచురల్, అది న్యాచురల్గా ఉండేటటువంటి ఇది. కాకపోతే మనం ఏం చేస్తున్నాము, అనేక రకాలైనటువంటి రసాయనాలన్నీ వాడడం ద్వారా న్యాచురల్గా వాటిలో ఉండేటటువంటి లక్షణాలన్నీ కూడా కోల్పోయేటట్లుగా చేస్తున్నాం. సహజంగా వాటికి ఉండేటటువంటి సువాసనలు, అలాగే సహజంగా వాటికి ఉండేటటువంటి రుచి ఇవన్నీ కూడా కోల్పోయేటట్లుగా చేస్తున్నాం. ఎందుకు, కంటిన్యూస్గా మనం రసాయనిక ఎరువుల్ని ఉపయోగించడము, సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం, సరైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, ఐఎన్ఎం లాంటి ప్రాక్టీసులు పాటించకపోవడం వల్ల మనం ఇప్పుడు మార్కెట్లో మనకి లభిస్తున్నటువంటివన్నీ కూడా వాటి ఒరిజినల్ లక్షణాలు కలిగి ఉండవు అవన్నీ కూడా. సో ఎప్పుడు ఒరిజినల్ లక్షణాలు కలిగి ఉంటాయి అవన్నీ, ఇటువంటి ఎరువుల్ని వాడినప్పుడు తప్పనిసరిగా వాటి తాలూకు ఒరిజినల్ లక్షణాలను అవి కలిగి ఉంటూ ఉంటాయి.
కూరగాయలు అయితే కనుక వాటికి సరైనటువంటి రుచి వస్తుంది, అలాగే పువ్వులు అయితే మంచి సువాసన కలిగి ఉంటాయి, అలాగే ఆహార పదార్థాలు అయితే వాటి తాలూకు నిల్వ సామర్థ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి నిల్వ సామర్థ్యం కొన్ని రోజులు ఉంటుంది. సో అలాగ మనం చూస్తే ఏంటంటే ఆహార పదార్థాల యొక్క నిల్వ సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే ఓవరాల్గా పర్యావరణ కాలుష్యం ఒక రకంగా తగ్గినట్టే. ఈ సేంద్రియ వ్యర్థ పదార్థాలన్నిటినీ కూడా మనం ఉపయోగించుకొని దీని నుంచి మనం ఒక ఎరువుని తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇండైరెక్ట్గా పర్యావరణ కాలుష్యాన్ని కూడా చాలా వరకు ఇది తగ్గించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సో ఇది వర్మీ కంపోస్ట్ యొక్క పోషక విలువలు, లాభాలు, అలాగే వర్మీ కంపోస్ట్ ఉపయోగించడం వల్ల దాంట్లో ఉండేటటువంటి రకరకాలైనటువంటి లాభాలు, అసలు ఎందుకు మనం వాడాలి, వర్మీ కంపోస్ట్ని మనం ఎందుకు వాడాలి అనేది దీన్ని బట్టి మనకి చాలా వరకు తెలుస్తుంది. దీన్ని వాడే విధానం కనుక ఒకసారి మనం చూస్తే డోసేజ్ ఎంత వాడాలి ఏంటి, వివిధ పంటలకు ఎకరానికి 1 టన్ను వరకు వేయొచ్చు. 1 టన్ను వరకు వేయొచ్చు. పండ్ల మొక్కలకు, చెట్లకు అయితే 5 నుంచి 10 కిలోల వరకు వేయవచ్చు. సో ఈ వర్మీ కంపోస్ట్ని ఒక చెట్లు, మన ఉద్యానవన పంటలు ఉంటాయి కదా, సో ఈ ఉద్యానవన పంటలు లేకపోతే పండ్ల మొక్కలకి మనం ఏం చేయొచ్చు అంటే చెట్టుకి 5 నుండి 10 కిలోల వరకు ఈ వర్మీ కంపోస్ట్ని మనం వేయవచ్చు. సో పూల కుండీల్లో వేసుకునేటట్టయితే 200 గ్రాముల వరకు దీన్ని మనం ఉపయోగించవచ్చు. నేరుగా దీన్ని వాడవచ్చు అనమాట. ప్రధానంగా ఏంటంటే ఈ వర్మీ కంపోస్ట్లో ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే నేరుగా మనం వాటిని ఉపయోగించవచ్చు. టీ పొడిలాగా ఉంటుంది, నేరుగా మనం దాన్ని ఉపయోగించవచ్చు. సాధారణంగా ఈ వర్మీ కంపోస్ట్ ఖరీదు కూడా అంత ఎక్కువగా అయితే ఉండదు. కాకపోతే ఈ రోజుల్లో దాని తాలూకు రేట్లు బాగా పెంచి మరీ అమ్ముతున్నారు. సాధారణంగా అది 1 కిలో 2 రూపాయల నుంచి 3 రూపాయల వరకు దొరుకుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే మార్కెట్లో అది రకరకాల బ్రాండ్ నేమ్స్ అన్నీ కూడా పెట్టిన తర్వాత మంచి ప్యాకింగ్ చేస్తున్నారు, బ్రాండ్ నేమ్స్ పెడుతున్నారు. ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత కిలో 10 రూపాయలకు కూడా అమ్మేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఒరిజినల్గా దాని ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది అని అంటే కిలో దాదాపుగా 2 నుంచి 3 రూపాయల కంటే ఎక్కువ దానికి ధర రావట్లేదు. అంటే రావట్లేదని కాదు, అంతే పడుతుంది. అంతకంటే ఎక్కువ కొన్నాము అంటే ఇండైరెక్ట్గా ఒక రకంగా మనం నష్టపోయామన్నట్టే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడైతే దాదాపు 10 రూపాయలకు కూడా అమ్మేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్యాకింగ్స్ ఆకర్షణీయంగా తయారు చేసి దాంట్లో ఈ వర్మీ కంపోస్ట్ పొడిని దాంట్లో నింపి చిన్న చిన్న ప్యాకులు, కిలో ప్యాకుల కింద కూడా ఈ రోజుల్లో అమ్మకం అనేది సాగిస్తూ ఉన్నారు. అవసరాన్ని బట్టి ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ కల్చర్ అపార్ట్మెంట్స్లో కూడా కూరగాయలు పండించుకుంటున్నారు. టెర్రసింగ్ అంటున్నాం, టెర్రస్లో కూడా కూరగాయలను పండించుకునే విధానాలు వచ్చాయి. వాటికి సరిపడేగా వాటికి కూడా పండించాలి, వాటికి కూడా వర్మీ కంపోస్ట్ అందించాలనేటువంటి ఉద్దేశం మీద కిలో, 2 కిలోలు, 5 కిలోలు ఇటువంటి ప్యాక్స్ అన్నీ చేసి అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పూల కుండీలు ఉంటాయి ఇళ్ళ దగ్గర, అలాగే ఈ టెర్రస్ మీద పెంచుతున్నారు కూరగాయలు, వాటన్నిటికీ కూడా దీన్ని బాగా చక్కగా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో దాదాపుగా పూల కుండీలు అనుకోండి, దాదాపుగా 200 గ్రాముల వరకు మనం ఉపయోగించవచ్చు. దానివల్ల చాలా ఉపయోగం అనేది ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం ఉపయోగాలను చెప్పుకున్నామో ఇవన్నీ కూడా ఉంటుంది. సో ఒకటే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమంటారంటే ఈ వర్మీ కంపోస్ట్ని మనకి ఏమని పిలుస్తారంటే బ్లాక్ గోల్డ్ అని పిలుస్తారు. నల్ల బంగారం, ఒక రకంగా చెప్పాలంటే నల్ల బంగారం అని దీన్ని పిలుస్తారు, బ్లాక్ గోల్డ్. వర్మీ కంపోస్ట్కి ఉన్న ఇంకొక పేరు ఏంటి అని అంటే బ్లాక్ గోల్డ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది వర్మీ కంపోస్ట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. వర్మీ కంపోస్టు దాన్ని ఎలాగ మనము తయారు చేస్తూ ఉంటాము, ఈ వర్మీ కంపోస్ట్లో ఉపయోగించేటటువంటి వానపాముల యొక్క పేర్లు, శాస్త్రీయనామాలు ఏంటి, అలాగే వర్మీ కంపోస్ట్ తయారు చేసేటటువంటి వివిధ దశల్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అలాగే వర్మీ కంపోస్ట్లో ఉండేటటువంటి పోషక పదార్థాలు, వాటి తాలూకు లాభాలు ఏంటి, ఈ వర్మీ కంపోస్ట్ వల్ల ఉపయోగాలు ఏమున్నాయి, అలాగే వర్మీ కంపోస్ట్ని ఏ విధంగా వాడాలి, ఎంత వాడాలి, అలాగే దీని తాలూకు ఖరీదు ఎంత ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. దాంతోపాటుగా దాన్ని బ్లాక్ గోల్డ్ అంటారన్న విషయాన్ని కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఇది మొత్తం వర్మీ కంపోస్ట్ గురించి. మరొక చిన్న టాపిక్ ఉందన్నమాట, అదేంటంటే వర్మీ వాష్. వర్మీ కంపోస్ట్కి సంబంధించినదే కాబట్టి అది ఇప్పుడే మనం దీని గురించి చెప్పుకుందాం. ఈ వర్మీ వాష్ అనేది ఏంటి, అసలు దీనికి సంబంధించినటువంటి విషయం ఏంటి, అసలు దేన్ని వర్మీ వాష్ అంటారు, అలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. వర్మీ వాష్ అనే దేన్ని అంటారో ఒకసారి మనం చూద్దాం. ఈ వానపాముల నుంచి తయారు చేసేటటువంటి ఎరువుని వర్మీ కంపోస్ట్ అంటారని మనం తెలుసుకున్నాం కదా. ఇలాగా వానపాముల యొక్క శరీర భాగాల నుండి
అలాగే అవి విసర్జించే వర్మీ క్యాస్టింగ్స్ ఏదైతే విసర్జనలు ఉంటాయో వాటి నుంచి తయారయ్యేటటువంటి ద్రవము బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు అయితే మనకి వర్మీ కంపోస్ట్ అనేటువంటిది ఒక పొడి రూపంలో, టీ పొడి రూపంలో అది మనకి లభిస్తూ ఉంటుంది. పొడిగా, నల్లగా, తేలిగ్గా టీ పొడిలాగా అది ఉంటుందన్నమాట. దాన్ని మనం ఏమన్నామంటే వర్మీ కంపోస్ట్ అన్నాను. కాకపోతే అలా కాకుండా ఈ వానపాముల శరీర భాగాల నుంచి తయారయ్యేటటువంటిది, అలాగే అవి విసర్జించేటటువంటి ఆ వర్మీ క్యాస్టింగ్స్ ఉంటాయి కదా, ఆ విసర్జన పదార్థాలు ఉంటాయి కదా, వాటి నుంచి తయారయ్యేటటువంటి ద్రవము. సో వర్మీ కంపోస్ట్ ఏమో పొడి, వర్మీ వాష్ ఏమో ద్రవం అన్నమాట. దాని నుంచి తయారు చేసేటటువంటి ద్రవాన్ని మనం ఏమంటామంటే వర్మీ వాష్ అని అంటారు. వర్మీ వాష్ గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏముంటాయి అనేది మనం చూస్తే కనుక మొక్కల పెరుగుదలకు దోహదపడేటటువంటి అనేక హార్మోన్లు ఉంటాయి, అనేక అమైనో యాసిడ్స్ ఉంటాయి, అనేకమైనటువంటి విటమిన్లు ఉంటాయి. వీటన్నిటితో పాటుగా అనేకమైనటువంటి పోషకాలు ఇవన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి. సో ఇదొక కొత్త ఇదన్నమాట. కాబట్టి వర్మీ వాష్ బాగా గుర్తుపెట్టుకోండి. అనేక పోషక పదార్థాలు దీంట్లో లభిస్తాయి, విటమిన్లు లభిస్తాయి, అలాగే అనేక అమైనో యాసిడ్స్ లభిస్తాయి, అనేకమైనటువంటి హార్మోన్లు లభిస్తూ ఉంటాయి. ఇలాగ ఇవన్నీ కూడా మొక్క పెరుగుదలకు ఉపయోగపడేటటువంటివే. కాబట్టి ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి దేనిలో? వర్మీ వాష్లో. సో వర్మీ వాష్ అంటే ఏంటంటే ఇది ఒక ద్రవము. దేని నుంచి తయారైనటువంటి ద్రవము? వానపాముల యొక్క శరీర భాగాలు, అలాగే అవి విసర్జించేటటువంటి క్యాస్టింగ్స్, విసర్జనలు, వీటన్నిటి నుంచి తయారైనటువంటి ద్రవాన్నే మనం ఏమని పిలుస్తున్నామంటే వర్మీ వాష్ అని పిలుస్తున్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి. వర్మీ కంపోస్ట్ అయితే పొడి, వర్మీ వాష్ అయితే ఒక ద్రవము. ఎలా తయారు చేస్తారు దీన్ని? ఈ వర్మీ వాష్ అనే దాన్ని ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి మనం చూద్దాం. ఇది తయారు చేసేటటువంటి విధానం కనుక మనం ఒకసారి చూసేటట్టయితే, వానపాములు ఉండడానికి అనువుగా మనం బెడ్ తయారు చేసుకోవాలి. సేమ్ వర్మీ కంపోస్ట్లో ఏ విధంగా అయితే మనం తయారు చేస్తామో అదేవిధంగా ఒక బెడ్ తయారు చేసుకుంటాం. దీనికి ఒక పెద్ద సైజులో ఉండేటువంటి మట్టి పాత్ర, అంటే ఒక కుండ అవసరం అవుతుంది. ఒకవేళ అది కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ డ్రమ్ అవసరం అవుతుంది. ఏది లేకపోతే ఒక సిమెంట్ తొట్టెలాంటిది ఏదైనా ఉంటే దాన్ని కూడా మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో పాత్ర అడుగు భాగంలో ఏం చేస్తామంటే, ఏదైతే పాత్ర మనం తీసుకున్నామో దాని తాలూకు అడుగు భాగంలో ఏం చేస్తామంటే ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేస్తాం. రంధ్రాన్ని ఏర్పాటు చేసి, అంటే పెద్ద రంధ్రం కాదు, మామూలుగా ఒక చిన్నగా ఉండేటువంటి రంధ్రాన్ని ఏర్పాటు చేసి దాంట్లో మనం కాటన్ని పెట్టేస్తాం అనమాట. అంటే దూది సహాయంతో దాన్ని మనం మూసివేస్తాం ఆ రంధ్రాన్ని. సో పాత్ర అడుగు భాగాన్ని మొదటి 3-4 అంగుళాలు చిన్న చిన్న ఇటుక ముక్కలు, రాళ్లతో మనం నింపుతాం. సో ఒక కుండని మనం తీసుకున్నాము. కుండ అడుగు భాగంలో ఒక రంధ్రాన్ని మనం చేయడం జరిగింది. ఆ రంధ్రంలో ఊరికే దానిలో నుంచి అంతా ఒకేసారి బయటకు వచ్చేసే విధంగా ఉండకుండా ఒక కాటన్తో దాన్ని ప్లగ్ చేసాం అనమాట. దాన్ని మనం మూసేయడం జరిగింది. సో కాటన్తో మనము మూసేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఈ కుండలో 3-4 అంగుళాల పాటు చిన్న చిన్న ఇటుక ముక్కలు, అలాగే రాళ్లతో 3-4 అంగుళాల ఎత్తు వరకు దాన్ని మనం నింపాలి. సో దీనిపైన మనం ఏం చేస్తామంటే బాగా మాగినటువంటి సేంద్రియ పదార్థాన్ని మనం అందులో వేస్తాం. సో పాత్రలో 4/3 వంతుల వరకు మనం కంప్లీట్గా నింపాలి. దేంతో? ఏదైతే మనకి బాగా కుళ్ళినటువంటి లేకపోతే బాగా మాగినటువంటి సేంద్రియ పదార్థంతో మనం దాన్ని బాగా నింపాల్సినటువంటి పరిస్థితి నింపాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో వీలైనన్ని ఎక్కువ వానపాముల్ని వదలాలి. అర్థమవుతుందా? వానపాముల్ని వదలాలి. ఎన్ని వదలాలి? ఇక్కడ మనం 150 నుంచి 200 వరకు వానపాముల్ని వదలవలసి వస్తుంది. ఇంతకుముందు మనం చూసుకున్నప్పుడు ఏంటంటే 1 టన్ను చెత్త ఉండేటప్పుడు దాదాపు 1000 వానపాములను మనం వర్మీ కంపోస్టింగ్ చేసేటప్పుడు వదిలిపెట్టాం. అదే మనం వర్మీ వాష్ తయారు చేసేటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ఏంటంటే ఒక కుండలో తయారు చేస్తాం దాన్ని. సో ఒక కుండలో తయారు చేస్తాం కాబట్టి ఈ కుండలో మనం వేసేటప్పుడు మొదటి 3-4 అంగుళాలు కూడా ఇటుకలు, చిన్న చిన్న ఇటుకలు, రాళ్ల ముక్కలు ఇవన్నీ కూడా వేసిన తర్వాత దానిపైన బాగా మాగినటువంటి ఆ సేంద్రియ పదార్థాన్ని మనం వేస్తాము. దాదాపు 4/3 వంతుల వరకు దాన్ని ఆ విధమైనటువంటి సేంద్రియ పదార్థంతో నింపేసిన తర్వాత దాంట్లో మనం దాదాపుగా 150 నుంచి 200 వరకు వానపాముల్ని దాంట్లో వదిలిపెడతాం. సో పాత్రలో ఎప్పుడు కూడా తేమ శాతం ఎంత ఉండాలి అంటే 50 నుంచి 60%. ఇక్కడ ఒక 2 బిట్స్ మీకు బాగా నేను గుర్తు చేస్తాను. వర్మీ కంపోస్ట్ తయారు చేసేటువంటి బెడ్స్లో ఉండవలసినటువంటి తేమ శాతం ఎంత అంటే 40 నుండి 50%. అదే వర్మీ వాష్ తయారు చేసేటటువంటి కుండలో ఉండవలసినటువంటి తేమ శాతం ఎంత అంటే 50 నుండి 60%. ఇంత తేమ ఉండేటట్లుగా చూసుకోవాలి. ప్రతిరోజు దీంట్లో నీటిని చిలకరిస్తూ ఉండాలి.
సో మనం ఏంటి ఇక్కడ అది ఇంతకు ముందు అయితే వర్మీ కంపోస్ట్ అయితే బెడ్లు తయారు చేస్తాం, 1 మీటర్ వెడల్పు, ఒక 1/2 మీటర్ ఎత్తు, 10 మీటర్ల పొడవు కలిగినటువంటి బెడ్స్ తయారు చేసి దాంట్లో మనము టీ పొడి లాంటి వర్మీ కంపోస్ట్ని మనం తయారు చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు మనం తయారు చేసేది ఏంటంటే వర్మీ వాష్. ఈ వర్మీ వాష్ అనేటువంటిది ఒక కుండలో తయారు చేస్తాము, ఒక రంధ్రాన్ని చేసి దాంట్లో ఇటుకలు రాళ్ల ముక్కలన్నీ కూడా నింపి ఆ మిగిలినటువంటి భాగాన్ని అంతటిని కూడా బాగా మాగినటువంటి సేంద్రియ పదార్థంతో మనం కంప్లీట్గా నింపేస్తాము. 150 నుంచి 200 వరకు వానపాముల్ని దాంట్లో వదిలిన తర్వాత తేమ మనం మెయింటైన్ చేస్తుంటాం ప్రతిరోజు కూడా. 50 నుంచి 60% తేమ ఉండేటట్లుగా ప్రతిరోజు దానికి తేమను మనం అందిస్తూ ఉంటాం. సో ఇలాగ మనం చేసేటప్పుడు ఏంటంటే ప్రతిరోజు నీటిని చిలకరిస్తూ ఉంటాము. అలా వానపాముల విసర్జన పూర్తయిన తర్వాత కొంచెం ఎక్కువ నీరు పోస్తూ ఉండాలి. సేమ్ వానపాములు అందులో ఉన్నాయి కదా, దాంట్లో ఉండేటటువంటి మాగినటువంటి సేంద్రియ పదార్థాన్ని ఆహారంగా తీసుకుని కొంత విసర్జనలు మనకి చేస్తూ ఉంటాయి. సో ఈ విసర్జన కోసమే కదా మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ విసర్జనలు అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఎక్కువగా నీరు దాంట్లో పోయాలి. పాత్ర అడుగు భాగంలో ఒక రంధ్రం పెట్టాం కదా, ఆ రంధ్రం నుంచి ఏమొస్తుంది అని అంటే టీ డికాక్షన్ లాంటి ద్రవం బొట్లుగా స్రవించడం అనేది ప్రారంభమవుతుంది. ఎప్పుడు వన్స్ ఇది తయారైపోయిన తర్వాత, వానపాముల విసర్జన అంతా కూడా తయారైపోయిన తర్వాత మనం దాంట్లో కొంచెం ఎక్కువ నీళ్లు పోసినప్పుడు ఏం జరుగుతుందంటే దాంట్లో నుంచి చుక్కలాగా బొట్లుగా ఈ టీ డికాక్షన్ లాంటి ద్రవం అనేది క్రిందకి స్రవించడం మొదలవుతూ ఉంటుంది. దీనిని మనం ఏమంటామంటే వర్మీ వాష్ అని అంటాం. ఏదైతే ఇప్పుడు ఇలాగ టీ డికాక్షన్ లాంటి ద్రవం బొట్లుగా ఆ కుండ నుంచి క్రింది వైపుకి కారుతూ ఉంటుందో దాన్నే మనం ఏమంటామంటే వర్మీ వాష్ అని అంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఒక ద్రవం అని ముందే చెప్పాను కదా. సో వర్మీ కంపోస్ట్ అనేటువంటిదేమో ఒక రకంగా పొడిలాగా ఉంటుంది, టీ పొడిలాగా ఉండేటటువంటిది, అందుకే బ్లాక్ గోల్డ్ అన్నాం. వర్మీ వాష్ అనేది ఏంటంటే ఒక ద్రవము, ఒక కుండలో మనం తయారు చేస్తాం కిందన రంధ్రం చేసి. ఎప్పుడైతే దాంట్లో ఎక్కువ నీళ్లు పోసామో అక్కడి నుంచి ఏంటంటే ఒక్కొక్క చుక్కలుగా బొట్లుగా దాంట్లో ఉండేటువంటి ద్రవం కిందకి దిగిపోతూ ఉంటుంది. దీన్నే మనకి ఏమంటారంటే వర్మీ వాష్ అని అంటారు. ఇది అత్యంత విలువైనటువంటి సేంద్రియ ఎరువు. బాగా గుర్తుపెట్టుకోండి, అత్యంత విలువైనటువంటి సేంద్రియ ఎరువు. అంతకంటే ఇది ఒక ద్రవ రూపంలో ఉన్నటువంటి ఎరువు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అత్యంత విలువైనటువంటి సేంద్రియ ద్రవ ఎరువు. మనకి ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక బిట్ అడగొచ్చు అనమాట. అత్యంత విలువైన సేంద్రియ ద్రవ ఎరువు ఏది? వర్మీ వాష్. అది ఎందుకంటే ద్రవ రూపంలో మనకి లభిస్తూ ఉంటుంది. అందులోనే ఆప్షన్స్లో మనకి ఇవ్వచ్చు వర్మీ కంపోస్ట్, వర్మీ వాష్, అలాగే పట్టణ కంపోస్టు, లేకపోతే గ్రామీణ కంపోస్టు, ఇలాగ మనకి ఏదైనా సరే అడగొచ్చు. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే అత్యంత విలువైనటువంటి సేంద్రియ ద్రవ ఎరువు ఏది అంటే ఇదే వర్మీ వాష్. సేంద్రియ పదార్థం అంతా వర్మీ కాస్టింగ్గా మారిపోయినప్పుడు దానిని మనం తీసివేయాలి. మళ్ళీ కొత్త సేంద్రియ పదార్థాన్ని కనుక మనం వేస్తే ఏంటంటే మళ్ళీ వానపాములు దాన్ని ఆహారంగా తీసుకుంటాయి, మళ్ళీ వాటి విసర్జనలు మనకి బయటికి వదులుతూ ఉంటాయి. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే విసర్జనలు పూర్తయ్యాయో దాంట్లో మనం నీళ్లు పోస్తాము. ఆ నీళ్ళన్నీ కూడా చుక్కలాగా ఒక బొట్లుగా క్రిందికి కారుతాయి. వాటన్నిటిని కూడా మనం కలెక్ట్ చేస్తాం. దీన్నే మనం వర్మీ వాష్ అని చెప్పి అంటూ ఉంటాం. ఈ ద్రవంలో మొక్కలకు అవసరమయ్యేటటువంటి అనేక స్థూల మరియు సూక్ష్మ పోషకాలతో పాటు మొక్కల పెరుగుదలకు అవసరమయ్యేటటువంటి అనేక హార్మోన్లు, అనేక విటమిన్లు, అనేక అమైనో యాసిడ్స్, ఇవన్నీ కూడా దాంట్లో మనకి లభిస్తూ ఉంటాయి. చాలా విలువైనటువంటిది, అత్యంత విలువైనటువంటి సేంద్రియ ద్రవ ఎరువుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో ఇది మనము చెప్పుకోవాలనుకున్నటువంటిది. కాబట్టి ఇది మీకు బాగా అర్థమైందని అనుకుంటాను. సో విషయం మనకి బాగా తెలిస్తే దాని గురించి ఎలాగైనా సరే మనము రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయం మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పానని అనుకుంటున్నాను. దీంట్లో ఏ బిట్స్ రావచ్చో కూడా నేను కొంచెం హైలైట్ చేసి నేను చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో మనం చూసినప్పుడు ఏంటంటే తేమ శాతం ఎంత ఉండాలి, వర్మీ వాష్ తయారు చేసేటప్పుడు దాంట్లో ఉండవలసినటువంటి తేమ శాతం ఎంత అంటే 50 నుంచి 60% తేమ అనేది దాంట్లో ఉండాలి. ఓకే, ఇంకేమైనా ఈరోజు డౌట్స్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేశారా ఇందులో మనము కనుక చూసేటట్టయితే? సో ఓకే, చాలామంది వచ్చారు. కాకపోతే ఈరోజు కొంచెం మీరు రావడం లేట్ అయింది. చాలామంది వచ్చారు. సో ధనంజయ్ సాగర్, ఓకే, వెన్నెల చౌదరి, రాజేష్ నాయక్, సాయి చరణ్ అండ్ ఎస్వి నారాయణ, సరిత, సాయి చరణ్, మీరా మొహిద్దీన్ గారు,
అల్లు స్వాతి హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. ఓకే, ధనుంజయ సాగర్ అలాగే అది కూడా వాడతారు. ల్యాంపిటో మారుతి అనేది కూడా ఇంతకు ముందు మనం వాడుతుండేటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం న్యూ సిలబస్లో దాన్ని మనం మెన్షన్ చేయలేదు. ల్యాంపిటో మారుతి అనేది కూడా ఒక రకమైనటువంటి ఈ వర్మీ కంపోస్ట్ తయారీకి ఉపయోగించేటువంటి ఒక రకమైనటువంటి ఆ వానపాము, అది కూడా వాడుతూ ఉండేవాళ్ళు ఇంతకుముందు. ఓకే, ధనుంజయ సాగర్. తర్వాత ల్యాంపిటో మారుతి అనేటువంటిది ఇందాక శాస్త్రీయనామాలు చెప్పుకున్నాం కదండి, దానికి అందులో ఉండేటువంటి అది కూడా ఒక వానపాము రకం అన్నమాట. యుడ్రిల్లస్ యూజిని అని చెప్పి, ఐసీనియా ఫోర్టిడా ఈ పేర్లు చెప్పుకున్నాం కదా. దాంట్లో ఉండేటువంటి అడిషనల్గా ఇంకొకటి ఉండేది ఏంటంటే ల్యాంపిటో మారుతి, అది కూడా ఒక వానపామే. ఓకే, వానపాము రకం అది. ఓల్డ్ పాత దీంట్లో మనకి ఉంటుంది. చిన్న చిన్న తేడాలు ఉన్నాయి, పాత దానికి ఇప్పటిదానికి కొద్దిగా చిన్న తేడాలు అయితే ఉన్నాయి, అది మనం చూసుకోవాలి. హాయ్ కేజియా ప్రియా బాబు చిన్న బాలాజీ అండ్ ఓకే గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. ఓకే అందరికీ కూడా. సరే, అయితే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా ఈ ఎంత తేమ శాతాన్ని మెయింటైన్ చేయాలి. అదే మనం దీంట్లో అయితే కనుక ఏది మన వర్మీ కంపోస్ట్ తయారు చేసేటువంటి విధానంలో అయితే 40 నుంచి 50% మనం తయారు చేస్తాం. ఓల్డ్ మెటీరియల్లో దాని గురించి ఏముంటుందంటే 30 నుంచి 40% అని ఉంటుంది. అదే మనం దీంట్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే అది 40 నుంచి 50% అనేది ఉంటుంది. అదే వర్మీ వాష్ తయారు చేసేటప్పుడు దాంట్లో ఉండవలసినటువంటి తేమ శాతం ఎంత ఉంటుంది అని అంటే దాదాపుగా 50 నుంచి 60% తేమను మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోండి. అవేమో తొట్టెల్లో తయారు చేస్తాము, 1 మీటర్ వెడల్పు అలాగే ఒక 1/2 మీటర్ ఎత్తు 10 మీటర్ల పొడవు ఉండేటువంటి తొట్టెలు తయారు చేసి దాంట్లో అడుగున బెడ్ తయారు చేసి కుళ్ళిపోయినటువంటి సేంద్రియ పదార్థాన్ని అంటే పాక్షికంగా కుళ్ళినటువంటి సేంద్రియ పదార్థాన్ని మనం వేస్తే దాదాపు 2.5 నెలల్లో మనకి ఇది తయారవుతూ ఉంటుంది. ఆ విధంగా మనం వర్మీ కంపోస్ట్ని తయారు చేస్తాం. ఏదైతే ఇవి విసర్జన చేస్తూ ఉంటాయో ఆ విసర్జనలే మనకి వర్మీ కంపోస్ట్ లాగా మనం తీసుకుంటాం. కాబట్టి దాన్ని మనం బ్లాక్ గోల్డ్ అని అంటారు. అలాగే మనం వర్మీ వాష్ అనేటువంటిది అత్యంత విలువైనటువంటి సేంద్రియ ద్రవ ఎరువు. ద్రవాలు మనకి చాలా వరకు తక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఘన రూపంలోనే దొరుకుతూ ఉంటాయి. ఈ ఏదైతే మనకు ఉండేటువంటి కంపోస్టులన్నీ ఉన్నాయో పట్టణ కంపోస్ట్ కావచ్చు, అలాగే గ్రామీణ కంపోస్ట్ కావచ్చు, మిగిలినటువంటి అనేక రకాలైనటువంటి కంపోస్టులు కావచ్చు, ఏదైనా సరే దాదాపుగా మనకి ఘన రూపంలోనే దొరుకుతూ ఉంటాయి. కానీ వర్మీ వాష్ మాత్రమే మనకి ఎలాగంటే ద్రవ రూపంలో లభించేటటువంటి సేంద్రియ ఎరువు. అది కూడా మనకి ఏదైనా బిట్ అడగొచ్చు అనమాట. కాబట్టి ద్రవ రూపంలో లభించేటటువంటి సేంద్రియ ఎరువు ఏది అని అంటే వర్మీ వాష్ అని మనం చెప్పొచ్చు. ఇది ఒక కుండ సరిపోతుంది, ఒక కుండలో మనం దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. దాదాపుగా దీన్ని మనం మెయింటైన్ చేయడానికి 150 నుంచి ఒక 200 వరకు వానపాములు సరిపోతాయి. దీనికి ఒక కుండలో మనం వేసి చేసేటప్పుడు దాదాపుగా 150 నుంచి 200 వరకు వానపాములు ఇక్కడ సరిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇదండి మొత్తం మీద వానపాముల గురించి మనం చెప్పుకునేటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు. సో వానపాములు ఎలాగా ఏం చేస్తూ ఉంటాయి, అది ఆహారంగా తీసుకోవడం, ఆ పర్సంటేజ్లు కూడా నేను చెప్పాను కదా. కొన్ని వానపాములు ఏం చేస్తుంటాయంటే 90% కంప్లీట్గా మనకి సేంద్రియ పదార్థాన్ని తీసుకుంటాయి, కేవలం 10% మాత్రమే మట్టినవి తీసుకుంటూ ఉంటాయి. అలాగే కొన్ని అయితే ఏంటంటే 70-30 అంటే 70% 30%. సో 70% సేంద్రియ పదార్థము, 30% మట్టిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. లేకపోతే 70% మట్టిని తీసుకుంటాయి, కేవలం 30% మాత్రమే సేంద్రియ పదార్థాన్ని తీసుకుంటూ ఉంటాయి. ఈ విధంగా కొన్ని వానపాములు ఉంటాయి, కొన్ని వానపాములు వాటికి రివర్స్లో ఉంటాయి. అనేక రకాలు ఉన్నాయి కదా మనకి ఇక్కడ, అనేక రకాలైనటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ వానపాములన్నీ రకరకాలైనటువంటివి మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ వానపాములు దొరుకుతాయి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. వానపాములు ఎక్కడ దొరుకుతాయి అనేది మనం కాంటాక్ట్ చేస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటిని తెచ్చుకొని మనం జాగ్రత్తగా వాటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కాకపోతే వీటికి శత్రువులు ఎక్కువగా ఉంటాయి. ఏంటి, ఎలుకలు ఉంటాయి, అలాగే దాంతోపాటుగా
చీమలు ఎక్కువగా వీటికి శత్రువుల్లాగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ ఎలుకల బారిన పడకుండా, చీమల బారిన పడకుండా, అలాగే కోళ్ల బారిన పడకుండా మనం కొంచెం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, కంప్లీట్గా ఏదో వచ్చి కోళ్ళు తినేస్తాయి, లేకపోతే చీమలు పట్టేస్తాయి. కంప్లీట్గా బాగా చీమలు పట్టేస్తాయి అనుకోండి, మనం ఏమీ చేయడానికి అవకాశం ఉండదు. ఆ బెడ్ లోపలే అవన్నీ కూడా లాస్ అయిపోతాం మనం. అలాగే ఎలుకలు ఉన్నాయంటే అవి కూడా కన్నాలు పెట్టుకుని బొరియలు చేసుకుని ఈ వానపాముల్ని తినేస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఏ ఏ స్పీషీస్ మనకి ఇక్కడ వాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే అయితే ఓకే, ఈరోజు ఇదే టాపిక్ ఇంతే కాబట్టి ఇక్కడతోనే మన క్లాస్ ముగించేద్దాం. ఇంకా యాక్చువల్గా మన రెగ్యులర్ టైమింగ్ ప్రకారం ఏంటంటే మనకి ఇంకా ఒక ఎంత ఉంది, ఇంకా ఒక 15 మినిట్స్ ఇంకా టైం ఉంది. ఇంకా ఎందుకు ఇక్కడ ఈరోజు ఇక్కడ ముగించేద్దాం, చిన్న టాపికే కాబట్టి ఇక్కడ మనం ముగించేద్దాం. సో ఇంకా మనకి తర్వాత మనం చూసేటట్టయితే ఫిల్టర్ మట్టి గురించి ఇక్కడ ఉంది, దాంట్లో ఉండేటువంటి పోషకాలు వాటి గురించి ఉంది. అలాగే నాడెప్ కంపోస్ట్ తయారు చేసేటువంటి విధానము, అలాగే పోషక విలువల గురించి ఉంది. అదంతా ఒక దీంట్లో మనం చెప్పుకోవచ్చు. అలాగే బయోగ్యాస్ తయారీ విధానము, దాని లాభాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీంట్లో కూడా ఒక ఎగ్జామినేషన్ పెడతాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దయచేసి. దీని మీద కూడా ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్యారలల్గా మనకు అక్కడ కోర్స్ అవుతూ ఉంటుంది, ఇక్కడ కూడా ఒక కోర్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫిల్టర్ మడ్డి గురించి కూడా చెప్పేసుకుంటే ఒక పని అయిపోద్ది ఒక 5 నిమిషాల్లో. ఫిల్టర్ మడ్డి అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పేస్తాను. తర్వాత మనకి నాడెప్ కంపోస్ట్ ఒక వీడియో ప్రత్యేకంగా చేసుకుందాము. లేకపోతే మళ్ళీ నాడెప్ కంపోస్ట్లో ఫిల్టర్ మడ్డి ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి, అవన్నీ అనవసరం. ఇక్కడ ఏముంది, ఇంకా టైం ఉంది కాబట్టి మన 1 అవర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఏం చేద్దామంటే ఫిల్టర్ మడ్డి, ప్రెస్ మడ్, లేకపోతే దాన్ని ఫిల్టర్ కేక్ అని అంటారు, దాని గురించి తెలుసుకుందాం. ఓకే, వర్మీ కంపోస్ట్లోనే దాని గురించి కూడా ఆ వీడియోలోనే దాని గురించి కూడా మనం చెప్పేసుకుందాం. సింపుల్గా చిన్నది. దీనేంటంటే ఈ ఫిల్టర్ మడ్డి అనేటువంటిది ఏంటంటే చెరకు ఫ్యాక్టరీల నుంచి లభించేటటువంటి ఒక ఉప ఉత్పత్తి. ఫిల్టర్ మడ్డి అనేది చెరకు ఫ్యాక్టరీల నుంచి లభించేటువంటి ఒక ఉప ఉత్పత్తి. ఇది ఎలా ఉంటుంది అంటే గచ్చకాయ రంగులో ఉండి స్పాంజిలాగా మెత్తగా అనిపిస్తుంది మనం టచ్ చేసినప్పుడు. సో నిల్వ ఉండే కొద్దీ కూడా క్రమంగా ఇది నలుపు రంగులోకి మారిపోతూ ఉంటుంది. సో దీంట్లో మనం చూసినప్పుడు ఏంటంటే 100 టన్నుల చెరుకు నుంచి దాదాపు 3 నుంచి 5 క్వింటాల్ అనుకుంటాను చెరుకు మడ్డి లభిస్తుంది. సేంద్రియ ఎరువుగా పశువుల ఎరువు స్థానంలో చెరుకు మడ్డి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ పశువుల ఎరువు స్థానంలో మనం దీన్ని కూడా ఎక్కువగా ఉపయోగించవచ్చు. అదే చెప్పేస్తున్నానండి, కంప్లీట్ అయిపోతుంది. 1 టన్ను చెరుకు మడ్డి 2 టన్నుల పశువుల ఎరువుకు సమానము. చూడండి, రెండింటికి మధ్య ఉండేటువంటి ఇది ఒకసారి మనం కనుక చూస్తే 1 టన్ను చెరుకు మడ్డి 2 టన్నుల పశువుల ఎరువుకు సమానంగా ఉంటుంది. సో 2 టన్నుల పశువుల ఎరువు వేసుకునే బదులుగా 1 టన్ను చెరుకు మడ్డి వేసుకుంటే ఉపయోగం ఉంటుంది. దీంట్లో ఏముంటుందంటే దాదాపు 20 నుండి 24% సేంద్రియ కర్బనం ఉంటుంది. ఫిల్టర్ మడ్డిలో ఉండేటువంటిది ఏంటి అంటే దాదాపుగా 20 నుండి 24% సేంద్రియ కర్బనం దాంట్లో ఉంటుంది. స్థూల పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటుగా కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, గంధకం ఉంటుంది, రాగి ఉంటుంది, అలాగే జింక్ ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, ఇనుము. ఇలాగ ఈ సూక్ష్మ పోషకాలన్నీ కూడా దీంట్లో మనకి లభ్యమవుతూ ఉంటాయి. నత్రజని, భాస్వరం, పొటాష్ వీటన్నిటితో పాటుగా కాల్షియం, మెగ్నీషియం, గంధకము, రాగి, అలాగే జింకు, మ్యాంగనీసు, ఇనుము కావలసినటువంటి సూక్ష్మ పోషక పదార్థాలన్నీ కూడా దీంట్లో మనకి పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. చెరుకు ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా ఎకరానికి 5 టన్నుల చెరుకు మడ్డి వేయొచ్చు. ఎకరానికి మనం ఎంత వాడాలి అని అంటే దాదాపుగా 5 టన్నుల చెరుకు మడ్డిని మనం వేసుకోవచ్చు. విత్తడానికి కనీసం 2 వారాల ముందు పొలానికి వేసుకోవాలి. మనం ఏదైనా విత్తనాలు వేసుకోవడానికంటే ముందు కనీసం 2 వారాల ముందు. కొన్ని ఇటువంటి బిట్స్ కూడా మనకి చాలా సందర్భాల్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో పొలానికి వేయడానికి 2 వారాల ముందుగా దీన్ని వేసుకోవాలి. ఫ్యాక్టరీ నుంచి వెలువడినప్పుడు అందులో కొన్ని రకాలైన సేంద్రియ ఆమ్లాలు ఉంటాయి. ఇమీడియట్గా అప్పటికప్పుడు ఫ్యాక్టరీ నుంచి వెలువడినప్పుడు దాంట్లో కొన్ని రకాలైనటువంటి సేంద్రియ ఆమ్లాలు అనేవి దాంట్లో ఉంటాయి. కాబట్టి మొక్కలకి కొంచెం హాని కలుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఏం చేయాలని అంటే వెంటనే దాన్ని ఉపయోగించకూడదు. సో 2-3 నెలల్లో వీటి తాలూకు ప్రభావం తగ్గిపోతుంది. అంటే దాని అర్థం ఏంటన్నమాట, కంప్లీట్గా మనం ఉపయోగించినప్పుడు దాంట్లో అంటే కొత్తగా తయారైనటువంటి ఫిల్టర్ మడ్ అయితే ఉపయోగించకూడదు. కాకపోతే ఒక 2 నుంచి 3 నెలల్లో ఏమవుతుందంటే 2 నుంచి 3 నెలల్లో
సేంద్రియ ఆమ్లాలు, హానికరమైనటువంటి సేంద్రియ ఆమ్లాలు ఉంటాయి కదా, సో వాటి తాలూకు ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. సో అప్పుడు నేలకు మనం వేసుకోవచ్చు. ఇది సేంద్రియ ఎరువుగానే కాక సమస్యాత్మక భూములు ఉంటాయి కదా, వాటిల్లో మనకి సవరణ పదార్థంగా కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. సమస్యాత్మక భూములకు సవరణ పదార్థంగా కూడా దీన్ని మనం ఉపయోగించవచ్చు. సమస్యాత్మక భూములు ఉంటాయి కదా, వాటిలో వాటిని సవరించుకోవడానికి కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఇందులో తగినంతగా కాల్షియం ఉంటుంది కాబట్టి ఆమ్ల భూముల్లో లోపించినటువంటి కాల్షియంని ఇది భర్తీ చేస్తుంది. ఆమ్ల నేలలు కానీ వీటినే కదా మనం సమస్యాత్మక భూములు అని చెప్తూ ఉంటాం. కాబట్టి సో ఏదైతే దీంట్లో ఉంటాయో తగినంతగా కాల్షియం దీంట్లో లభిస్తుంది కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాం, ఆమ్ల భూముల్లో కాల్షియంని ఇది భర్తీ చేయడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. సో కారు చౌడు అలాగే ఉప్పు చౌడు నేలల్లో వేసినప్పుడు మార్పిడి సోడియం ధాతువుతో రసాయనిక చర్య జరిపి చౌడు ఏదైతే చౌడు ఎక్కువగా ఉండేటువంటి దాంట్లో వినిమయ సోడియం శాతం అనేది ఎక్కువగా సాధారణంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వినిమయ సోడియం శాతం ఉంటుంది కదా, దాన్ని సోడియం ధాతువుతో బాగా ఇది చర్య జరుపుతూ ఉంటుంది. ఆ చర్య జరిపి అక్కడ చౌడు అనేటువంటిది ఏర్పడకుండా తోడ్పడుతూ ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చౌడు నేలల్లో వేసినప్పుడు అందులో ఉండేటువంటి సోడియంని రీప్లేస్ చేస్తుంది. ఇది సోడియం అయాన్లన్నీ కూడా ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రీప్లేస్ చేయడం అనేది చేస్తూ ఉంటుంది. ఆ విధంగా చౌడు శాతాన్ని అక్కడ తగ్గించడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. సో మడ్డి నామమాత్రపు ధరకు ఫ్యాక్టరీ పరిధిలోని రైతులకు బాగా లభ్యమవుతూ ఉంటుంది. కాబట్టి చెరుకు పంట వేసేటటువంటి వాళ్ళకి ఇది బాగా అందుబాటులో ఉండేటువంటి ఇది. కాబట్టి చెరుకు ఫ్యాక్టరీలు ఉంటాయి కాబట్టి ఫ్యాక్టరీల్లో లభించేటటువంటి చెరుకు మడ్డి లేకపోతే ఫిల్టర్ మడ్డి అని అంటాము. ఫిల్టర్ మడ్డి లేకపోతే ప్రెస్ మడ్ అంటాం. ప్రెస్ మడ్ లేకపోతే ఫిల్టర్ కేక్, దీన్ని మనం ఉపయోగించి ఎందుకంటే దీంట్లో అనేక పోషకాలన్నీ కూడా పుష్కలంగా మనకి లభిస్తూ ఉంటాయి కాబట్టి మనం పంటలకి విపరీతంగా దీన్ని వాడవచ్చు. ఎవరికైతే అందుబాటులో ఉందో వాళ్ళందరూ కూడా ఈ ఫిల్టర్ మడ్డిని బాగా ఉపయోగించవచ్చు. కాకపోతే ఏంటంటే కొత్తగా తయారైనటువంటి ఫిల్టర్ మడ్డిలో దీంట్లో కొన్ని రకాలైనటువంటి సేంద్రియ ఆమ్లాలు ఉంటాయి కదా, ఈ సేంద్రియ ఆమ్లాలు అనేటువంటివి మొక్కలకు హానికరంగా ఉంటాయి కాబట్టి కనీసం 2 నుంచి 3 నెలల పాటు ఆగిపోయిన తర్వాత అప్పుడు మనం వీటిని ఉపయోగించవచ్చు. ఎందుకు ఉపయోగించాలి దీన్ని అని మనం చూసేటట్టయితే దీంట్లో దాదాపుగా సేంద్రియ కర్బనం శాతం 20 నుంచి 24% ఉంటుంది. మనకి బిట్ కూడా అడగొచ్చు. ఎలాగ అడగొచ్చు, ఫిల్టర్ మడ్డిలో ఉండేటువంటి సేంద్రియ పదార్థం యొక్క శాతం ఎంత, 20 to 24, అదొక రేంజ్. సో ఫిల్టర్ మడ్డిలో ఉండేటువంటి శాతం ఎంత అంటే 20 నుంచి 24% సేంద్రియ కర్బనం ఉంటుంది. స్థూల పోషకాలు ఉంటాయి, అనేకమైనటువంటి సూక్ష్మ పోషకాలన్నీ కూడా దీంట్లో లభిస్తూ ఉంటాయి కాబట్టి మనం నిరభ్యంతరంగా దీన్ని ఉపయోగించవచ్చు. ఇది చెరకు ఫ్యాక్టరీల నుంచి లభించేటటువంటి ఉప ఉత్పత్తి. ఇది కూడా స్పాంజ్ లాగా మెత్తగా ఉండేటటువంటి పదార్థము. నిల్వ చేసే కొద్దీ కూడా ఇది ఎలా మారుతుంది అని అంటే ఇది ఒక నల్లగా మారిపోతూ ఉంది. సో ఇలాగనమాట. కాబట్టి చెరకు మడ్డిని తప్పనిసరిగా మనం వీటికి ఉపయోగించవచ్చు, పొలాల్లో మనం ఉపయోగించవచ్చు. ఇంకా సమస్యాత్మక నేలలు, చౌడు నేలల్లో అయితే ఇంకా మనం బాగా పనిచేస్తుంది. వినిమయ సోడియం శాతాన్ని కంప్లీట్గా తగ్గిస్తూ ఉంటుంది. సోడియం అయాన్లన్నిటినీ కూడా అక్కడ రీప్లేస్మెంట్ చేసేసి ఆ చౌడు శాతాన్ని కంప్లీట్గా తగ్గించడంలో బాగా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. పెద్ద రేటు కూడా ఉండదు, ఇది చాలా తక్కువ ధరకు లభిస్తూ ఉంటుంది. చెరకు వేసేటటువంటి రైతులకైతే ఇది బాగా లభిస్తుంది. కాబట్టి అనేకమైనటువంటి పోషకాలు, సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఇలాంటివన్నీ కూడా దీంట్లో మనకి లభిస్తున్నాయి. కాబట్టి దీన్ని కూడా ఒక ఎరువులాగా ఉపయోగించడం అనేటువంటిది చాలా అవసరం. కొంతవరకు మన వాళ్ళకి అంత మోటివేషన్ అయితే లేదు. దీన్ని వాడకం వల్ల ఎలా ఉంటుందో ఏంటి అనేటువంటి డౌట్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి. కాకపోతే దీన్ని ఉపయోగించడం వల్ల చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు అయితే ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో నత్రజని ఎంత ఉంటుంది, భాస్వరం ఎంత ఉంటుంది, పొటాష్ ఎంత ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో మనకి ఇప్పటి వరకు ఏంటి, మొట్టమొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం పశువుల ఎరువులో ఉండేటువంటి నత్రజని ఎంత, భాస్వరం ఎంత, పొటాష్ ఎంత ఒక దగ్గర రాసుకోవాలి. వర్మీ కంపోస్ట్లో ఉండేటువంటి భాస్వరం ఎంత, నత్రజని ఎంత, భాస్వరం ఎంత, పొటాష్ ఎంత ఇలా రాసుకోవాలి. అలాగే తర్వాత ఏంటి చేస్తాం మనం, ఫిల్టర్ మడ్డిలో ఉండేటువంటి నత్రజని శాతం ఎంత, ఫిల్టర్ మడ్డిలో నత్రజని ఎంత ఉంటుంది అని అంటే 0.87 నుంచి 1.1 వరకు ఉంటుంది. ఇవన్నీ మనం ఒక దగ్గర తప్పనిసరిగా రాసుకోవాలి. మనం 0.87 నుంచి 1.1% వరకు ఉంటుంది ఫిల్టర్ మడ్డిలో నత్రజని. అలాగే భాస్వరం వచ్చేసరికి 0.76 నుంచి 1 వరకు ఉంటుంది.
సో భాస్వరం ఎంత ఉంటుంది అని అంటే 0.76 నుంచి 1 వరకు ఉంటుంది భాస్వరం పర్సంటేజ్. అలాగే పొటాషియం పర్సంటేజ్ వచ్చేసరికి 0.7 నుంచి 0.85 వరకు ఉంటుంది. ఈ పర్సంటేజ్లన్నీ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఈ పర్సంటేజ్లన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి. సో ఈరోజు క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే వర్మీ కంపోస్ట్ తయారు చేసేటువంటి విధానము, వివిధ దశలు, దాంట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చెప్పుకున్నాము. అలాగే వర్మీ కంపోస్ట్లో ఉండేటువంటి పోషక విలువల గురించి చెప్పుకున్నాం. వర్మీ కంపోస్ట్ ఉపయోగించడం వల్ల వచ్చేటువంటి లాభాల గురించి చెప్పుకున్నాం. వాడే విధానం గురించి చెప్పాను. అలాగే అతి విలువైనటువంటి సేంద్రియ ద్రవ ఎరువు వర్మీ వాష్ గురించి కూడా నేను మీకు చెప్పడం జరిగింది. సో వర్మీ వాష్ ఎలా తయారు చేస్తారు, దీంట్లో ఎన్ని వానపాముల్ని ఉపయోగిస్తాము, ఎలా తయారు చేస్తాము, ఫైనల్గా దాని తాలూకు ఉపయోగాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా చెప్పుకున్నాం. దాంతోపాటుగా ఫిల్టర్ మడ్డి, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఉండేటటువంటి నత్రజని ఎంత, భాస్వరం ఎంత, పొటాషియం ఎంత, ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. దాంతోపాటుగా దాంట్లో ఉండేటటువంటి అసలు బేసిక్ ఉపయోగం ఏంటి, ఎక్కువ సేంద్రియ పదార్థం అనేది దాంట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఉపయోగించాలి. ఆ శాతం ఎంతో తెలుసుకున్నాము. 20 నుంచి 24% దీంట్లో సేంద్రియ పదార్థం ఉంటుంది. దాంతోపాటుగా అనేకం ఉంటాయి, ఇంకా కాల్షియం, మెగ్నీషియం, గంధకము, రాగి, జింకు, మ్యాంగనీస్, ఇలాంటివన్నీ కూడా మనకి అందులో లభిస్తాయి. కాబట్టి వీటిని పంటలకి లేకపోతే మన పొలాలకి ఉపయోగించుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అయితే ఫిల్టర్ మడ్డి కొత్తగా తయారైనటువంటి దాన్ని మనం పక్కన పెట్టుకొని కనీసం 2 నుంచి 3 నెలలు అయిపోయిన తర్వాత మాత్రమే దీన్ని మనం ఉపయోగించాలి. అలా ఉపయోగిస్తేనే చక్కగా ఉపయోగపడుతుంది. లేకపోతే ఏమవుతుందంటే కొన్ని రకాలైనటువంటి సేంద్రియ ఆమ్లాలు దాంట్లో ఉంటాయి కాబట్టి ఈ సేంద్రియ ఆమ్లాలు మొక్కలకి హానికరంగా ఉంటాయి మొదటి 2-3 నెలల్లో. అలాంటప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైతే ఇది తయారైందో కనీసం 3 months వదిలేసిన తర్వాత చక్కగా దాన్ని నిరభ్యంతరంగా మనం పొలాలకి ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మనం కొన్ని రకాలైనటువంటివి మనకు అందుబాటులో ఉండేటువంటి సేంద్రియ పదార్థాలు వీటన్నిటిని కూడా ఉపయోగించడం ద్వారా మనం మంచి దిగుబడులు సాధించేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఓకే, ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా ఉన్నాయా, దీనికి సంబంధించినటువంటివి ఇంకా ఏమైనా ఉన్నాయంటారా? సో ఈ వానపాముల గురించి మనం ఇంత ఇదిగా చెప్పుకుంటాం కదా, దీంట్లో ఈ ప్రకృతి వ్యవసాయంలో వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ వానపాముల గురించి దాన్ని కొంచెం నెగిటివ్గా దాంట్లో ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఏంటంటే ఇవి నేలలో ఉండి బొరియలు చేయడం ద్వారా అక్కడ ఉండేటువంటి ఆ పరిస్థితిని అంతటిని కూడా కొంచెం డ్యామేజ్ చేస్తున్నాయి. అటువంటి పరిస్థితి అంతా కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఈ ప్రకృతి వ్యవసాయము దీంట్లో ఈ వానపాముల ఎఫెక్ట్ని కొంచెం అంతగా పాజిటివ్గా తీసుకోవడం అనేది మనం చూడం. ఓకే, అది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అది సంగతి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి మనం చెప్పుకుందాం. పెద్దగా డౌట్స్ ఎంత డైరెక్ట్ థియరీ కాబట్టి దీంట్లో పెద్దగా మనకేమీ కూడా డౌట్స్ ఏమీ ఉండవు. బిట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఉంటాయి. కాకపోతే ఎవరైనా సరే ఎప్పుడైనా వర్మీ కంపోస్ట్ గురించి కానీ వర్మీ వాష్ గురించి కానీ ఎక్కడుంది ఏంటనేది ఒకసారి సెర్చ్ చేసినప్పుడు మనది కనిపిస్తుంది. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ వీడియో అప్లోడ్ చేస్తాం కాబట్టి అక్కడ అందరికీ దానికి సంబంధించినటువంటి థియరీ వాళ్ళకి అందుబాటులోకి వస్తుందని చెప్పి ఇలాగ మనం ఆడియో క్లాసులన్నీ కూడా తయారు చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజుకి మనం ఇక్కడ ముగించేద్దాం. ఆల్మోస్ట్ మనకి 57 minutes అయిందా, మనం అనుకునే టైం అయిపోయింది. కాబట్టి దాదాపు ఒక ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తున్నామంటే దాదాపు ఒక 1 hour పాటు ఇలాగ మనం ఆడియో క్లాసులనే చెప్పుకుంటున్నాం. అయితే నేనేమనుకుంటున్నానంటే కొంచెం ఏదైనా ఒక రోజు తీసుకుని ఒక రోజులోనే ఎక్కువ క్లాసులు అనమాట, ఒక 5 hours నాన్ స్టాప్గా ఒక 5 గంటలు చెప్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఇంకా ఎక్కువ అవర్లు ఎంతవరకు చెప్పగలం అనేది. కాకపోతే మనకు ఉండేటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఛార్జింగ్సే ప్రాబ్లం, అంతకన్నా ఏమి లేవు. కాబట్టి ట్రై చేయాలి ఒకసారి ఎప్పుడైనా సరే నాన్ స్టాప్గా ఒక ఎన్ని గంటలు మనం చెప్పగలము, లేకపోతే అంటే బ్రేక్ తీసుకోవాలి. నాన్ స్టాప్ అంటే కంటిన్యూస్గా అని కాదు, కానీ 1 hour ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకొని నాన్ స్టాప్ క్లాసులు ఒక 5 గంటలు లేకపోతే ఇంకా ఎక్కువ అలాగా ఒకటి కండక్ట్ చేద్దామని చూస్తున్నాను మన ఫేస్బుక్ పేజ్లో. చూద్దాం, ఏదైనా ఒక ట్రై చేద్దాం. ఎప్పుడైనా కొంచెం ఖాళీ కుదిరినప్పుడు అలాగే ట్రై చేయొచ్చు. కంటిన్యూస్గా అంటే ఒక గంట అయిపోయిన తర్వాత, ఇప్పుడు గంట అయిపోయింది కదా, ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకుంటాం. సో మళ్ళీ ఒక గంట మొదలు పెడతాం. అలాగనమాట. అలాగ మనం ఎన్ని గంటలు వరుసగా చేయగలమనేది అనిపించింది ఇందాక. కాబట్టి ఒకవేళ కనుక అలాగ మనం చేయగలిగితే చూద్దాం, ఏదైనా ట్రై చేద్దాం ఎప్పుడైనా ఒక చిన్న దీనికోసం. అగ్రికల్చర్ సంబంధించినటువంటి సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందికి మనం చేరువలోకి తీసుకెళ్లడమే మన తాలూకు ఉద్దేశం. చాలా సమాచారం ఉంటుంది, ఎంతో సమాచారం ఉంటుంది, కాకపోతే అది అందరికీ చేరువలోకి ఉండదు.
మనకు ఉండేటువంటి అగ్రికల్చర్ డిప్లొమాలోనే సరిపోతుంది. చాలా ఎక్కువ సమాచారం తెలుగులో ఉంటుంది చక్కగా. మామూలు సాధారణమైనటువంటి రైతులకు కూడా బాగా అందుకునే విధంగా ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకునేటువంటి విధంగా మనకి ఉంటుంది. కాకపోతే దాన్ని ఎవరు కూడా అంటే వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది చాలా తక్కువ. మనం చూసాం కదా, వ్యవసాయ సమాచార ప్రచురణలో మనం ఏం చూస్తాము, అందరూ నిరక్షరాస్యులై ఉంటారు. చాలా వరకు మనం చూస్తుంది రైతులు చాలా వరకు కూడా నిరక్షరాస్యులై ఉంటూ ఉంటారు. కాబట్టి నిరక్షరాస్యులకి మనం అందించే విధానం ఏంటంటే ఆడియో రూపంలో మనం చాలా వరకు అందించవచ్చు. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఈ ఫేస్బుక్లో కానీ దీంట్లో వచ్చినప్పుడు ఆడియో రూపంలో అన్నమాట. ఇప్పుడంతా కూడా ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు ఏంటంటే ఆడియోకి కొంచెం ఆదరణ అనేటువంటిది కొంచెం బాగా పెరుగుతుంది. అన్నీ చూసేస్తాం, వీడియోలన్నీ చూస్తాం, అన్నీ చూస్తాం, కానీ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఆడియోకే బాగా ఆదరణ అనేటువంటిది బాగా పెరుగుతుంది. సో ఈ ఆడియోకి బాగా ఆదరణ పెరుగుతుంది కాబట్టి ఒకనొక టైంకి ఎప్పుడైనా సరే దీనికే ఒక ఇది ఉంటుంది, సింపుల్గా మనం వినేటువంటిది. ఇంతకుముందు రోజుల్లో మధ్యలో చాలా కాలం రేడియోలు వినేటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు క్రమంగా దాన్ని వినేటటువంటి ధోరణి పెరుగుతుంది. ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు, చేసుకుంటూనే దాన్ని కూడా వినొచ్చు. అదే మనం ఒక టీవీ చూడాలంటే మన పనులన్నీ ఆపేసి వచ్చి అక్కడ కూర్చొని చూస్తూ ఉండాలి. అదే మనం ఇదనుకోండి, చక్కగా మన పనులు మనం చేసుకుంటూ ఉండొచ్చు. మనం చేయాలనుకున్నటువంటి పని చేసుకుంటూ జస్ట్ మనం వినుకుంటూ ఉంటే సరిపోతూ ఉంటుంది. రేడియో అడ్వాంటేజ్ అది. ఓకే, సో రేడియో తాలూకు అడ్వాంటేజ్ అది కాబట్టి అలాగా ఉంటాయి. ఇప్పుడు పాడ్కాస్ట్లు ఎక్కువగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా పాడ్కాస్టింగ్ అనేటువంటిది బాగా జరుగుతుంది. ఎక్కువ మంది ఛానల్స్ పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా అన్నమాట. మనకి కూడా చాలా ఉన్నాయి. స్పాటిఫై అనేది ఒకటి ఉంది, పాడ్కాస్ట్ అని ఒకటి ఉంది, గూగుల్ పాడ్కాస్ట్ ఉన్నాయి. రకరకాలైనటువంటి పాడ్కాస్ట్లన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆడియోకి ఎక్కువగా ఆదరణ ఈ మధ్య ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అందుకే నేను ఇలాగ ఈ ఆడియో క్లాసులన్నీ కూడా నేను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఇమీడియట్గా ఉండేటువంటి ఒకే ఒక మాధ్యమం ఫేస్బుక్ కాబట్టి దాంట్లోనే మనం మొదలు పెట్టాం ఇవన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మనకు ఉండేటువంటి కొంత బ్యాక్గ్రౌండ్. సరే అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. ఈరోజు క్లాస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు ఇదే ఫేస్బుక్ పేజ్లో మళ్ళీ మరొక సరికొత్త టాపిక్తో మళ్ళీ మనం ఇక్కడ కలుద్దాం. సో రేపు నాడెప్ కంపోస్టు, బయోగ్యాస్ తయారీ వీటి గురించి లెక్చర్ చెప్పిన తర్వాత మీకు ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాను తర్వాత. కాబట్టి అంతా చదువుకుంటూ ఉండండి. ఇవన్నీ కూడా ఒక పక్కన అవుతున్నాయి కాబట్టి ఇదంతా కూడా చదువుకుంటూ ఉండండి. వీటన్నిటి మీద కూడా నేను ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సరే మరి, విజయ్ కుమార్ అగ్రి అకాడమీ, సాలూరు, విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్. నా వాట్సాప్ నెంబర్ అయితే 8125443163. ఏదైనా అవసరమైనప్పుడు దీనికి మెసేజ్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రం పెట్టడానికి ట్రై చేయండి. ఏదైనా అత్యవసరమైతే కనుక రెస్పాండ్ అవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో మళ్ళీ ఇదే ఫేస్బుక్ పేజ్లో రేపు మళ్ళీ మనం ఇక్కడే ఇదే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం ఇక్కడ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.